16వ పశ్చాత్తాప పండుగ చివరి దినానికి వచ్చాం. గతించిన 2 దినాలు దైవ సేవకుల ద్వారా దేవుడు విస్తారంగా మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ చివరి దినము దేవుని ఘనపరుస్తూ మహిమపరుస్తూ దైవ వర్తమానం మోసుకొని మన మధ్యకు వచ్చిన దైవజనులు అత్యంత ప్రాముఖ్యమైన వారు. బైబిల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ హైదరాబాద్ ప్రాంతము ఆయా ప్రాంతాల్లో విరివిగా వాడబడుతూ మన మధ్యకు వచ్చిన దైవ సేవకులు విజయ్ కొడాలి గారు, రెవరెండ్ డాక్టర్. వారిని ఈ సమయంలో వర్తమానం అందించాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ సపోర్ట్ కొడుతూ వారిని ఆహ్వానిస్తున్నాం. సమయాన్ని దైవజనులు డాక్టర్ విజయ్ కొడాలి గారికి అందిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికి బహుశా ఆకలేస్తూ ఉంటుంది. నా వాక్యం అయిపోయిన తర్వాత భోజనాలని చెప్పారు. చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఎక్కువ సమయం తీసుకోను. నాకు ఇవ్వబడిన సమయానికన్నా ఒక 10 నిమిషాల ముందే నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. దానికంటే ముందు కొద్ది తగ్గించు. దానికంటే ముందు ఈ విధంగా మీ దగ్గరికి వచ్చి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్టేజ్ మీద ఉన్నటువంటి, కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా, సేవకులందరికీ, విశ్వాసులందరికీ, మంగళగిరి ప్రాంత వాసులందరికీ మరొకసారి మంగళగిరి ప్రాంత క్రైస్తవులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. కొత్త నిబంధన యోహాను సువార్తలో నుంచి ఒక ఘటనను, ఒక ఇన్సిడెంట్ని, లేకపోతే ఈవెంట్ని నేను ఈ రాత్రికాల సమయంలో మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు కొద్ది రోజుల ముందే చెప్పారు పశ్చాత్తాప ప్రార్థనలు ఇక్కడ మన దగ్గర జరుగుతున్నాయని. పశ్చాత్తాప పండుగ అని హెడ్డింగ్ పెట్టారు. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అనమాట. ఎందుకంటే పశ్చాత్తాపం నుంచే మన క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. ఆ పశ్చాత్తాపాన్నే మనం ఒక పండుగగా చేసుకుంటున్నామంటే నిజంగా ఆ యొక్క థాట్కి నేను దేవుణ్ణి, అదేవిధంగా ఈ యొక్క ఆలోచన తీసుకొచ్చినటువంటి దైవ సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒక వచన భాగంలో నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. దానికంటే ముందు ఒక సంఘటన నేను చెబుతాను. నా తెలుగు ఓకే కదండి? ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన సేవ చేస్తున్నప్పుడు, ఆయన శిష్యులతో తిరిగినటువంటి సంఘటనలను, ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు తర్వాతి తరం వారికి అందించడానికి దేవుని వాక్య రూపంలో వాటిని రాశారు, గ్రంథాలుగా రాశారు. ఎవరైతే రాశారో ఆ గ్రంథము వారి పేరు మీద పిలువబడింది. అది మనందరికి కూడా తెలుసు. మత్తయి గారు రాసింది మత్తయి సువార్త అన్నాము, లూకా గారు రాసింది లూకా సువార్త అన్నాం, యోహాను గారు రాసింది యోహాను సువార్త అని పిలిచాం. ఈ సువార్తల్లో నుంచి ఒక అధ్యాయాన్ని మీ ముందు నేను పెడతాను. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికి ఆయన సేవ చేసి మన కోసము ఆయన సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులు దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. వారు ప్రకటించినప్పుడు భూమిని తలకిందులు చేసేవారుగా వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను కట్టారు. వారు కనులారా చూచిన వాటిని, చెవులారా వినిన వాటిని, వారి యొక్క జీవితాల్లో అనుభవించిన వాటిని ప్రజలకు చెప్పినప్పుడు అనేకులు దేవుని దగ్గరికి వచ్చి దేవుని తెలుసుకుని పశ్చాత్తాపడి క్రీస్తు వైపు వారి అడుగులు వేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచింది. సుమారుగా ఒక 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అయితే ఏమవుతుందండి, నెక్స్ట్ తరం, 2వ తరం క్రైస్తవులు వస్తారు కదా, వీరి పిల్లలు వస్తారు. సో అప్పుడు ఎవరైతే క్రీస్తుతో పాటు నడిచారో, ఎవరైతే క్రీస్తును కనులారా చూచారో, అప్పటి సంఘటనలను 2వ తరం క్రైస్తవులకు అందించాలని దేవుని చేత ప్రేరేపించబడి దేవుని వాక్యాన్ని రాయటం మొదలుపెట్టారు. చాలాసార్లు సువార్తల కంటే ముందు పత్రికలు రాయబడటం జరిగింది.
కానీ నేను చెప్పేటువంటి ఈ సువార్త, యోహాను సువార్త, క్రీస్తు శకము 90వ సంవత్సరంలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు సేవ చేసి భూమి మీద ఆయన చనిపోయిన తర్వాత సుమారుగా 50 నుంచి 55 సంవత్సరాల తర్వాత ఈ గ్రంథం రాయబడింది. నేను చెప్పబోయేటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని రాస్తూ గ్రంథకర్త యేసుక్రీస్తు వారిని ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు ఈ గ్రంథాన్ని రాస్తూ ఎవరికి రాస్తున్నాడు? రెండవ తరంలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాస్తున్నాడు. 50 సంవత్సరాలుగా క్రైస్తవత్వాన్ని అలవర్చుకుని క్రైస్తవ జీవన విధానాల్ని వారి జీవన విధానాలుగా అలవర్చుకున్నటువంటి క్రైస్తవులకు ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడంటే తాను క్రీస్తుతో ఉన్నప్పుడు, క్రీస్తుతో పయనించినప్పుడు జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ 50 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి క్రైస్తవులకు ఉపయోగపడేటువంటి కొన్ని ఘటనలను మాత్రమే యోహాను గారు రాశానని చెబుతాడు. ఎందుకంటే అన్నీ రాయాలంటే నా వల్ల కాదని చెబుతాడు ఆయన. 60 సంవత్సరాల ముందు జరిగిన సుమారుగా 60 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి అవసరమైనటువంటి క్రైస్తవుల కోసం రాస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క పుస్తకము నా యొక్క ఆలోచనలను తీసుకుంది. ఎందుకు ఈ విధంగా రాస్తున్నాడు? క్రీస్తు శకము 90 శతాబ్దంలో ఏం జరిగింది, క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏం జరిగిందని నేను చదవటం మొదలుపెట్టాను. నేను మీకు కొన్ని విషయాలు చెబుతాను, మీ అందరూ తెలుసుకోవాలి. సుమారుగా క్రీస్తు శకము 69వ సంవత్సరం, 69 AD 69 ఆర్ క్రిస్టియన్ 69, రోమీయులకును యూదులైనటువంటి యూదా మత ప్రవీణులకి, లేకపోతే యూదా మతస్థులకి, లేకపోతే యూదా ప్రాంతంలో యూదులందరూ కూడా యుద్ధం జరిగింది. క్రీస్తు శకము 69వ సంవత్సరం. ఆ యుద్ధంలో యూదులంతా కూడా వాడిపోయారు. ఎవరి మీద యుద్ధం చేశారు వాళ్ళు? ఆ కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద యుద్ధం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే రోమా ప్రభుత్వం వారి మీద అధికారం కలిగి ఉంది. రోమా ప్రభుత్వం మీద వారు యుద్ధం చేశారు. ఎందుకు చేశారంటే వారు రోమా రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆ యొక్క నీరో గారిని వారి నాయకుడిగా వారు గుర్తించలేదు. మెస్సియా వస్తాడు, ఆయన ఒక రాజుగా వస్తాడు, మమ్మల్ని పరిపాలించేటువంటి అధికారిగా వస్తాడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. వారు యేసుక్రీస్తు వారిని వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి వారు ఏం చేశారంటే మేము మోషే శిష్యులము, మోషే గ్రంథంలో రాయబడింది ఇంకా నెరవేరలేదు, యేసుక్రీస్తు వారిని మేము ఏమాత్రం కూడా ఒప్పుకోము. అదేవిధంగా ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే మా మీద పెత్తనం చేస్తుందో రోమా గవర్నమెంట్, ఆ అధికారాన్ని కూడా మేము ఒప్పుకోమని ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు ఏం చేశారంటే రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సుమారుగా యూదులు 10 లక్షల మంది చనిపోయారు. ఎంతమంది అండి? 10 లక్షల మంది. చరిత్ర ఏముందని ఊరినే మర్చిపోతూ ఉండదు. ఘోష, బాధ, దేవుడు మాకు ఎందుకు సాయం చేయలేదు? మేము యుద్ధానికి వెళ్తే మేము దేవుడి కోసమే కదా మేము జెండా పట్టుకుంది, దేవుడిని బతికించాలనుకున్నారు వీళ్ళంతా కలిసి. కానీ 10 లక్షల మంది ఊసకోతకు గురయ్యారు. ఎక్కడికక్కడ యూతులంతా కూడా స్కాటర్డ్. అంతకుముందు శ్రమలు వచ్చి కొంతమంది క్రైస్తవులు భూమి దిగాంతముల వరకు వెళ్ళిపోయారు శిష్యులు. కానీ మొట్టమొదటిసారి యూదులు భూమి మీద ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి వెళ్ళిపోయారు. మరలా 1947 వరకు వాళ్ళు తిరిగి రాల వారి దేశానికి. అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా క్రీస్తు శకము 90వ సంవత్సరం, అంటే సుమారుగా యుద్ధం అయిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాలకి వారందరూ కలిసి ఒక ప్రాంతానికి వచ్చారండి. ఆ ప్రాంతం పేరే ఎవీనే, ఇంగ్లీష్లో జామ్నియా అని పిలుస్తారు. జామ్నియా అనే ప్రాంతానికి అప్పటికే చెదిరిపోయినటువంటి యోధా మతంలో ఉన్నటువంటి ప్రావీణ్యులు, మత పెద్దలు, దేవుని వాక్యాన్ని బాగా బోధించగలిగినటువంటి శాస్త్రులు వారంతా కూడా ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక ఒడంబడిక చేసుకున్నారు, ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ రోజు వాడు మనం యుద్ధం చేసాం కదా, మన యొక్క బంధువులను పోగొట్టుకున్నాం, మన ఆత్మీయులు పోగొట్టుకున్నాం, రక్త సంబంధాలు పోగొట్టుకున్నాము, మనతో ఉన్నామని చెప్పి మన మతాన్ని ఆచరిస్తూ, మన గ్రంథాన్ని ఆచరిస్తూ, మన దేవుడు వారి దేవుడు అని చెప్పుకుని మనతో యుద్ధానికి రాని వాళ్ళు ఉన్నారు కదా అని ఆ రోజు డిస్కషన్లో వచ్చిందంట. వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులు. అప్పటి వరకు క్రైస్తవుల్ని ఆ కాలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా చూసేదంటే యోధా మతంలో ఒక భాగంగా చూసేది వాళ్ళు. ఎప్పుడైతే వీరు యోధా మతంలో ఉన్నటువంటి యోధా దేశస్థులు యుద్ధానికి వెళ్ళి వారి యుద్ధానికి క్రైస్తవులు సహకరించలేదో, క్రైస్తవులని ఆ రోజు జామ్ని అనేటువంటి ప్రాంతంలో కలుసుకున్నటువంటి యోధా మత పెద్దలు ఏమన్నారో తెలుసా? మీరు మావారు కాదు, యు ఆర్ నో లాంగర్ బిలాంగ్ టు అస్,
ఎందుకనంటే మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు యుద్ధం చేయడానికి రాలే. నాకు ఇది ఎక్కడో తడతా ఉండదు ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు. యుద్ధం ఏమో ఎప్పుడో జరిగింది, ఇప్పుడు వీళ్ళకి గుర్తొచ్చింది యుద్ధానికి రాలేదు. ఎందుకు రాలేదంటే వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మెస్సియా వేరు, క్రీస్తును అంగీకరించి పశ్చాత్తాపాన్ని పొంది క్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తువులు అనుభవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వేరు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల నుంచి వచ్చాడు, ఇబ్బందుల నుంచి వచ్చాడు, రక్తాన్ని ప్రోక్షించి తనను తాను ఆయన ప్రజల ముందు ప్రత్యక్షపరుచుకుని తన వారిని చేసుకున్నాడు ప్రజలు. కానీ యూదులు ఆశిస్తున్నటువంటి మెస్సియా వేరొక ఆయన ఈయన కాదు. కాబట్టి క్రైస్తువులు ఏం చేశారంటే యుద్ధంలో వారితో పాటు వెళ్ళలేదు. దానిని చాకుగా చూపించి, దాన్ని బూచిగా చూపించి యూదా మత పెద్దలు ఆ రోజు అక్కడ ఏం చేశారంటే కొన్ని ప్రార్థనల్ని ఆర్టికులేట్ చేశారు. కొన్ని ప్రార్థనలు ఆ రోజు డిసైడ్ చేశారు ఏ ప్రార్థనలు మనం సమాజ మందిరంలో చేయాలి అని. ఆ ప్రార్థనలో 12th ప్రేయర్ అండ్ 18th బెనడిక్షన్ అంటారు దాన్ని. ఆ ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా ఒప్పుకుంటారో, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా ఒప్పుకుంటారో వారిని మన మతం నుంచి వెలివేద్దాం. ఈ వెలివేయటం ఇప్పటి నుంచి వచ్చింది కదండి, అప్పుడు స్టార్ట్ అయింది. ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడిగా ఒప్పుకుంటారో వారిని మన మతం నుంచి వెలివేద్దామని ఎవరు నిర్ణయం తీసుకున్నారు? యూదులు నిర్ణయం తీసుకున్నారు. సో అప్పటి నుంచి సమాజ మందిరాల్లో కానీ, యూదా మతానికి సంబంధించినటువంటి ఆచారాల్లో కానీ, సంప్రదాయాల్లో, వాళ్ళు పుట్టింది ఎక్కడండి? యూదా మతంలో పుట్టారు. వారు పెరిగింది ఎక్కడ? యూదా మతంలో పెరిగారు. వారు చిన్నప్పటి నుంచి అభ్యసించిన విద్య ఏంటి? యూదా మతానికి సంబంధించినటువంటి మతాచారాలను వారు అభ్యసించారు. ఇప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా ఒప్పుకున్నారు. కాబట్టి యూదా మతం వారు ఏం చెబుతుందంటే, మీరు మా వాళ్ళు కాదు, మీరు మా ప్రజలు కాదు, మీరు మా పౌరులు కాదు, మా గ్రంథాన్ని పట్టుకుంటాక మీకు ఎటువంటి అధికారం లేదు అని వారి మీద ఏం చేసిందంటే ఒక బెనిడిక్షన్ తీసుకొచ్చింది. ఇంకొక మాటలో చెప్పాలంటే వారి మీద ఒక తీర్మానాన్ని తీసుకొచ్చింది. రెజల్యూషన్, జామినియా రెజల్యూషన్ అంటారు దాన్ని, ఒక తీర్మానం. ఆ రోజు నుంచి అప్పటికే క్రైస్తవత్వం బాగా ప్రబలుతుంది. అందరూ ఏమనుకున్నారంటే యూదా మతంలో ఒక భాగం అనుకున్నారు. ఎప్పుడైతే యూదా మతంలో భాగము కాదని మత పెద్దలు డిసైడ్ చేశారో ఆ కాలంలో ఉన్నటువంటి రోమా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? వీరిని ఇల్లీగల్ రిలీజియన్గా చూడటం మొదలుపెట్టింది. తెలుసు కదండి, రిలీజియన్ అంటే ఒక ఇల్లీగల్ అంటే గుర్తింపు లేని మతం అయిపోయింది క్రైస్తవత్వం. ఆ రోజు క్రైస్తవత్వానికి గుర్తింపు లేదు, ఎక్కడి నుంచి వచ్చారో లేదు. ఇంకా శ్రమలు అధికంగా అవ్వడం మొదలుపెట్టినాయి క్రైస్తవులకి. చాలామంది ఈ శ్రమలను తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుని నమ్ముతున్నావా, నువ్వు యేసుక్రీస్తు వారి శిష్యుడువా అని చెప్పారంటే ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? అతనే ఆ ఊరి నుంచి, ఆళ్ళ మతం నుంచి, ఆ సంఘం నుంచి వారిని వెలేస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ కూడా తన మనసులో పెట్టుకుని యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక పత్రిక రాస్తున్నాడు. హల్లెలూయా. ఒక పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికే యోహాను సువార్త. ఇంట్రెస్టింగ్ ఉంది కదండి, ఉంది కదా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. అయితే మీరు నాతోనే ఉన్నారు. రాస్తా జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఇంకో వాక్యం తీసుకెళ్ళి ఇంకో 10 నిమిషాలు పడుతుంది తీసుకెళ్తాను. 9వ అధ్యాయం తర్వాత వెళ్దాం. ఆయన రాసిన ప్రతి సంఘటన కూడా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు జరిగినవే. కానీ ఆయన వెలివేయబడిన సంఘము, ఇబ్బందులు ఉన్న సంఘము, ముందుకు ఎలా వెళ్ళాలని అగోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సంఘాన్ని బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారితో తాను ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఎత్తి చూపుతూ ఈ పత్రికను, లేకపోతే ఈ గ్రంథాన్ని ఆయన రాశాడు. అందుకే మీరు ఒక సంఘముగా, దేవుని ప్రేమించేటువంటి సంఘంగా, క్రీస్తుని వెంబడించేటువంటి దేవుని అవయముగా మీరు కనుక ఈ గ్రంథాన్ని చదివినట్లయితే కొత్త ఇన్సైట్స్ అంటే కొత్త ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. మీరు చూసినట్లయితే 2వ అధ్యాయం మొదలు పెట్టండి. అందరికి అవగాహన ఉందనుకుంటున్నా యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు చూసి చదివినట్లయితే 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు జాన్ ద బాప్టిస్ట్. బాప్తిస్మ ఇచ్చు యోహాను. బాప్తిస్మ ఇచ్చు యోహాను వెనకాల ఎవరు ఉండేవాడు తెలుసా? ఆంద్రేయ ఉండేవాడు. ఆంద్రేయ సహోదరైన పేతురు ఉండేవాడు.
వీళ్ళు ఒకప్పుడు ఎవరో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే దేవుని గొర్రెపిల్ల వచ్చిందో, దేవుని గురించి ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి దేవుని గొర్రెపిల్ల వచ్చిందో, తన దగ్గరికి అంటే ఆయన దగ్గరికి వెళ్తే వీళ్ళు ఇంకా బలపడతారనే ఆలోచన బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చిందో, అదే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆంద్రేయని పిలిచి, ఆంద్రేయ ఇటురా. ఆంద్రేయ సహోదరుడైన పేతురుని పిలుస్తాడు, పేతురు ఇటురా, ఇక మీరు వెంబడించవలసింది నన్ను కాదు, మీరు వెంబడించవలసింది ఎవరో తెలుసా? నీకు మీ ముందు వెళ్తున్నటువంటి దేవుని గొర్రె పిల్లైనటువంటి దేవుని కుమారుని మీరు వెంబడించండి అని ఎవరికి చెబుతాడు? ఆంద్రేయకి, పేతురుకి చెబుతాడు. అంటే తన సంఘంలో ఉన్నటువంటి వారికి మంచి మైగ్రేటెడ్ అండర్స్టాండింగ్ అంటారు దాన్ని, మైగ్రేటెడ్ కమ్యూనిటీ అని పిలుస్తాను. దేవర్ ఆల్ మైగ్రేటెడ్. ఎక్కడికి మైగ్రేట్ అవుతున్నారు? ఫ్రమ్ లోవర్ అండర్స్టాండింగ్ టు ది హయ్యర్ అండర్స్టాండింగ్. అప్పటి వరకు క్రీస్తు గురించి విన్నారు, కానీ ఇప్పుడు క్రీస్తుని చూశారు కాబట్టి ఎవరు చెబుతున్నాడు? నా శిష్యులే, నేను కాదన్ను, కానీ ఇప్పుడు మీరు వెంబడించవలసింది ఎవరినో తెలుసా? యేసుని వెంబడించాలి. మీరు కొత్త నిబంధన 90వ శకం అంటే క్రీస్తు శకము 90వ సంవత్సరంలో మీరు చూసినట్లయితే ఈ కాలంలో ఉన్నట్లు ఆ కాలంలో కూడా అనేక రకాలైన సంఘాలు ఉన్నాయి. నేను ఏ డినామినేషన్ తప్పుపడతాను, అనేక రకాలైన సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సంఘం ఉంది, ఆ సంఘ కాపరి బాప్తిస్మం ఇచ్చి యోహాను సంఘం అంటాయి. ఈ సంఘంలో క్రీస్తు గురించి అవగాహన ఉంది, క్రీస్తు గురించినటువంటి చిన్న చిన్న విధి విధానాలు మాత్రమే తెలుసు. సంపూర్ణ ప్రత్యక్షత వచ్చినప్పుడు, క్రీస్తు గురించి సంపూర్ణ అవగాహన వచ్చినప్పుడు ఆ సంఘ కాపరి తెలిసి ఏం చెబుతున్నాడు? మీరు నా దగ్గర నేర్చుకున్నది మంచిదే, కానీ అంతకన్నా ఉన్నతమైనది, శ్రేష్టమైనది నేర్పడానికి దేవుని గొర్రెపిల్ల మీ మధ్యకి వచ్చింది కాబట్టి ఆయన వెంబడించండి అని చెబుతున్నాడు. ఆ రోజు యోహాను గారి సంఘం ఒకటి ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే జహనైన్ కమ్యూనిటీ అంటాం దాన్ని. యోహాను గారి చర్చ్ అనుకోండి మీరు, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే క్రైస్తవ సంఘం అనుకోండి. ఈ క్రైస్తవ సంఘం అనేది దేవుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన కలిగినటువంటి సంఘము క్రీస్తు శకము 90వ శతాబ్దంలో ఉంది. ఇది కాకుండా ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చే సంఘం ఏమిటో తెలుసా? క్రీస్తు దగ్గరికి సిద్ధపరిచేటువంటి సంఘమే కానీ క్రీస్తుని సంపూర్ణంగా క్రైస్తవులకు చూపించే సంఘము కాదు. దేవర్ ఓన్లీ ప్రిపరేటరీ ఎంబ్లమ్స్ అంతే. సిద్ధపరిచే సంఘమే అది. క్రీస్తు సంపూర్ణమైనటువంటి స్పష్టతను కానీ, ఆ రెవల్యూషన్ కానీ, ఆ ప్రత్యక్షతను చూపించేటువంటిది బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క సంఘము కాదు అని యోహాను గారి పత్రికలో రాస్తాడు. ఇంకా ముందుకెళ్తే అర్థం అవుతుంది. ఇంకొక సంఘం కనపడుతుంది మీకు 3వ అధ్యాయంలో. దానికి నేను పెట్టిన పేరేంటో తెలుసా? మేరియన్ చర్చ్. మేరీ గారి సంఘం అంటారు. యేసుక్రీస్తు వారు ఆ సంఘంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు వారితోనే ఉన్నాడు. కానీ వాళ్ళు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారండి? వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? మేరీ గారి దగ్గరికి వెళ్తారు. మీ అబ్బాయి కొద్దిగా చెప్పండి, దీన్ని మార్చమని చెప్పండి. క్రీస్తు గురించి అవగాహన రాహిత్యం అది. సంపూర్ణ ప్రత్యక్షతను అనుభవించలేని కొన్ని సంఘాలు ఈరోజు మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చే యోహాను సంఘంలో ఏముందో తెలుసా? ప్రత్యక్షతను అనుభవించలేనటువంటి నిరక్షరాస్యత ఉంది. మరియ సంఘంకి వచ్చే ముందుకి మరియను ఎక్కువగా ఆరాధిస్తున్నారు, కానీ క్రీస్తుని ఇంకా కూడా చిన్నపిల్లడిగానే చూస్తున్నారు వాళ్ళు. అవగాహన రావచ్చు. 3వ అధ్యాయంలో నేను వెళ్ళా. 3వ అధ్యాయంలో ఇంకొక ఆయన కనపడతాడు. ఆయన పేరేంటి? నికోదేము. ఈ నికోదేముకి నేను పెట్టిన పేరేంటంటే చర్చ్లెస్ క్రిస్టియన్, రహస్య విశ్వాసి. ఈ కాలంలో కూడా చాలామంది నేను కలుస్తూ ఉండగా చెబుతారు, మాకు యేసు అంటే ఇష్టమేనండి, యేసు బోధలు అంటే ఇష్టమే, కానీ మేము పబ్లిక్లోకి రాలేం. మాకున్నటువంటి లిమిటేషన్ బట్టి మేము రహస్యంగానే మిగిలిపోతాం. అప్పుడప్పుడు పండగలకు వస్తూ ఉంటాం, లేదా ఏమన్నా ఆన్లైన్ ఎస్ఎంలో సోషల్ మీడియాలో దేవుణ్ణి వెంబడించేటువంటి బిలీవర్ కమ్యూనిటీ అనుకోండి. చర్చ్లెస్ క్రిస్టియానిటీ. సంఘానికి రాని క్రైస్తవత్వమే నికోదేము గారి సంఘం. సంఘం బాగుందా? బాగుంది. క్రీస్తుని ఇష్టపడతారా? ఇష్టపడతారు. క్రీస్తు రక్షణ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. కానీ ఈ సంఘాన్ని చూసి యోహాను గారు చెబుతున్నాడు, యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఈ సంఘంలో ఏమీ లేదంట, తిరిగి జన్మించిన అనుభవం లేదు, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేదు. క్రైస్తవత్వం కోకొల్లగా ఉంది ఈరోజు మన దగ్గర. సంఘాలుగా ఏర్పడుతూ ఉన్నాయి. క్రీస్తును తిరిగి జన్మించిన క్రీస్తును అనుభవించలేని సంఘాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తిరిగి లేచినటువంటి క్రీస్తును, బోర్న్ అగైన్ అనుభవాన్ని, తిరిగి లేచినటువంటి అనుభవాన్ని పొందలేనటువంటి క్రైస్తవ కుటుంబాలు మన మధ్యన బ్రతికేస్తూ ఉన్నాయి. క్రైస్తవులు అని చెప్పుకుని బ్రతుకుతున్నారు.
నికోదేము సంఘం లాంటిది. యోహాను గారు చెబుతా ఆ కాలంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు చెబుతున్నాడు. ఆ కాలంలో నికోదేము గారు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఇదంతా నిజమే. కానీ నికోదేము లాంటి బోధ కలిగిన వాళ్ళు క్రీస్తు శకము 90వ శతాబ్దంలో కూడా 90వ సంవత్సరంలో కూడా ఉన్నారు. వీరు క్రీస్తుని సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నారు అన్నమాట. తిరిగి జన్మించిన అనుభవం వీరి దగ్గర లేదు. తిరిగి లేచిన క్రీస్తును తిరిగి జన్మించిన అనుభవం ద్వారా అనుభవించేటువంటి ఆలోచన వీరి విధానాల్లో లేదు. మేము క్రైస్తవులము, మేము పుట్టుకతో క్రైస్తవము, మా అమ్మ ద్వారా మేము క్రైస్తవం నమ్ముకున్నాము, మా నాయన ద్వారా క్రైస్తవత్వం నమ్ముకున్నాము, మా సంఘం ద్వారా మేము క్రైస్తవత్వం నమ్ముకున్నాము, చిలకరింపు బాప్తిజం ద్వారా పొందుకున్నాము, జెండా బాప్తిజం ద్వారా పొందుకున్నాము, మాస్ కన్వర్షన్ ద్వారా మేము నమ్ముకున్నాము, అన్నీ ఓకే. పెళ్లి కోసం బాప్తిజం ద్వారా మేము నమ్ముకున్నాము, మా భార్య ద్వారా మేము నమ్ముకున్నాము. కానీ తిరిగి లేచిన అనుభవం ఈ సంఘాల్లో లేదు. వారికి క్రీస్తు తెలీదు, క్రీస్తు రక్షణ తెలీదు. రక్షణ పాత్రను పట్టుకుని దేవుని స్తుతిస్తూ వారు ఎప్పుడు కూడా అనుభవించలేదు. దీన్ని యోహాను గారు ఖండిస్తూ ఉన్నాడు. నికోదేము సంఘం. మీరు 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ ఇంకో సంఘం కనపడుతుంది. ఎన్ని క్రైస్తవ సంఘాలే నేను చెప్పేది. ఆ సంఘం ఏముంటో తెలుసండి? సమరిటన్ సంఘం అంట. ఏ సంఘం అండి? సమరిటన్ సంఘం. వీళ్ళకేంటి ప్రాబ్లం? వీళ్ళు తర్వాత యేసుక్రీస్తు వారిని వెళ్ళి కలిసినప్పుడు, అంటే యోహాను గారి సంఘం వెళ్ళి వారిని కలిసినప్పుడు వారు ఒప్పుకుంటారు. కానీ వారి దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? వారికి క్రీస్తు కాదు ఇంపార్టెంట్, దేవుని వాక్యం కాదు వాళ్ళకి ప్రాముఖ్యమైంది. వారికి ప్రాముఖ్యమైంది ఎక్కడ ఆరాధిస్తున్నావు, ప్లేస్ ఆఫ్ వర్షిప్. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు, ఆ సంఘ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, సంఘ డినామినేషన్ ఏంటి, ఆ చర్చిలో మీకు మెంబర్షిప్ ఉందా లేదా, ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ ప్లేస్ ఆఫ్ వర్షిప్. మీరు అక్కడ ఆరాధిస్తారు, మేము ఇక్కడ ఆరాధిస్తామని మాట్లాడుతూ ఉంటారు ఆ సంఘస్థులు. ఎవరితో? యేసుక్రీస్తు వారితోనే చెబుతారు. మాకు ఆరాధన ప్రదేశం ఇంపార్టెంట్ అండి. మా సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకుడు ఇంపార్టెంట్. వ్యవస్థాపకుడికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని శతాబ్దాలుగా మనం ఆయన పుట్టుకలు వర్ధంతులు జయంతులు చేస్తున్నాం మనకు ఇంపార్టెంట్. అంతేగాని క్రీస్తు కాదు. లెగసీ కోసం తహతహలాడేవాడు. లెగసీ నాకు అర్థం కాదు. ఈ లెగసీ ఏంటో. క్రీస్తు మనల్ని పిలిచింది ఆరాధించడానికి మాత్రమే. క్రీస్తు మనల్ని పిలిచింది ఆయన ప్రత్యక్షతను పొందుకుని పరలోకాన్ని భూమి మీద అనుభవించడానికి. దేవుడు మనల్ని కుటుంబాలుగా వ్యవస్థలుగా దేవుడు రూపొందించాడు. ఇది చాలాసార్లు మనం అర్థం చేసుకోక లెగసీస్ అనేటువంటి ముసుగులోకి వెళ్ళిపోతున్నాం. డినామినేషన్ అనే ముసుగులోకి వెళ్ళిపోతున్నాం. ఆరాధించే ప్రదేశం మనకి చాలాసార్లు ఇంపార్టెంట్ అయిపోతుంది. ఈ కాలంలో ఉన్నటువంటి నవ బిలీవర్కు ఉన్నటువంటి ఆలోచన ఏంటి తెలుసా? ఆ చర్చ్లో మంచి ఫెసిలిటీ, మంచి చైర్ ఉండాలి. ఎలాంటి చైర్లో కూర్చోరండి, హ్యాండ్స్ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, ఇఫ్ నాట్ ఏసీ ఉండాలి. మా పాస్టర్స్ కూడా అప్డేట్ అయిపోతున్నారు. ఈ గొర్రెలు కాపాడుకుంటే ఏం చేస్తున్నారు? ఇవన్నీ అప్డేట్ చేసేస్తున్నారు. 2 గంటల పాటు మనం కూర్చోలేని పరిస్థితికి వచ్చేసి ఇంకెక్కడ దేవుని ఆరాధిస్తుంది. బాప్తిస్మ ఇచ్చే యోహాను సంఘం, మరియ గారి సంఘం, నికోదేము గారి సంఘం, ఇప్పుడు సమరయ సంఘం. ఎక్కడో వాళ్ళు సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. మీరు తర్వాత అధ్యాయాలు కనుక చదివినట్లయితే 5, 6, 7, 8 చాప్టర్స్ ఇక ముందుకు వెళ్ళి మీరు చదివినట్లయితే అక్కడ క్రైస్తవేతర సముదాయాల గురించి మాట్లాడతాడు యోహాను గారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను తీసుకెళ్ళాను, కానీ క్లుప్తంగా చెబుతాను. మొట్టమొదటిగానే యెరూషలేము సంఘం గురించి మాట్లాడతాడు. తర్వాత గలీలియా సంఘం గురించి మాట్లాడతాడు. చివరగా 7 అధ్యాయం 11వ వచనం నుంచి జూడియా అంటే యోధా సంఘం గురించి మాట్లాడతాడు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? యేసు తెలుసు వారికి. యేసు బోధన వింటారు. కానీ యేసు తనను తాను తండ్రితో సమానంగా, ఈక్వల్ విత్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు తండ్రితో సమానం అనుకునే బోధను అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అక్కడ రాబడుతుంది. మీరు ఇంకా 6వ అధ్యాయం ముందుకెళ్ళి చదివినట్లయితే 19వ వచనం ఇంకా ముందుకు వెళ్ళి చదివితే 60 వచనం దాకా కొంతమంది యేసుని వెంబడిస్తున్నారు. వీళ్ళు కూడా ఎందుకు వెంబడిస్తున్నారు తెలుసా? యేసయ్య వారు వంక చూసి చెబుతాడు, మీరు నేను పెట్టే ఫుడ్ కోసం వస్తున్నారని చెబుతాడు. ఇంకా ఆయన ఎక్కడైనా చమత్కారాలు చేస్తాడేమో, ఆశ్చర్యకార్యాలు చేస్తాడేమో, వాటి నుంచి మేము ఏ విధంగా బెనిఫిట్ పొందుతాము, వాటి ద్వారా మా కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం అవుతాయని దేవుణ్ణి వెంబడించేవాడు ఉన్నారు అని తెలియాలి అంటే గలీలియా సంఘం గురించి మీరు చదవాలి. క్రైస్తవ సహోదరులారా, సహోదరులారా, నేను ఒక మాట చెబుతాను వాక్యంలోకి వెళ్ళక ముందు. ఈరోజు క్రైస్తవత్వము ఒక నిర్దిష్ట కలిగినటువంటి ప్రణాళిక లేక బాధపడుతూ ఉంది. సంఘాల్లో ఎక్కడ చూసినా కానీ అవిటితనం కనపడుతూ ఉంది, అంగవైకల్యం కనపడుతూ ఉంది,
ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉన్నాం. నికోదేము సంఘంలో ఏ విధంగా ఉందో, బాప్తిస్మ ఇచ్చే యోహాను సంఘంలో ఏ విధంగా ఉందో, మరియ గారి సంఘంలో ఏ విధంగా ఉందో, లేదా సమరయ సంఘంలో ఏ విధంగా ఉందో, అటువంటి అవిటితనంతో చాలా సంఘాలు ఈరోజు బాగా భయపడుతూ ఉన్నాయి. మరి కొంతమంది క్రైస్తవత్వం అనే ముసుగుని ఎంత బలంగా కప్పుకున్నారంటే, వారు క్రీస్తు వెంబడించేది డబ్బు కోసమే, వారు క్రీస్తుని వెంబడించేది ఫుడ్ కోసమే. నేను చెప్పట్లే, యేసుక్రీస్తు కూడా చెబుతాడు గలిలయ సంఘం గురించి. వారికి చెబుతారు, ఎదురుగా చెబుతారు, మీరు యేసయ్య రాత్రి నువ్వు కనపడలా ఏమైపోయావని అడుగుతారండి. నాకు తెలుసు మీరు ఎందుకు వస్తున్నారు అంటాడు. మీరు వచ్చేది నేను చెప్పే బోధ కోసం రావట్లే, మీరు ఆ బోధ అయిపోయిన తర్వాత నేను చేసేటువంటి చమత్కార్యాల కోసం వస్తున్నారు. మీరు ఆ చమత్కార్యాలు మీ కడుపు నిండుద్ది, మీ ఆకలి తీరుద్ది, మీరు కష్టపడక్కర్లేదు, నా మతాన్ని అడ్డు పెట్టుకుని మీరు బతికేయచ్చు. అందుకు మీరు క్రైస్తవత్వానికి వచ్చారంతే. మీ సంచి నిండుతానే ఉంటుంది. నా పేరు చెప్పుకుని సంచులు నింపుకునేంతకాలం మీరు అలాగే బ్రతుకుతారు. మీ బ్రతుకు వల్ల క్రైస్తవత్వానికి ఎటువంటి ఉపయోగము ఉండదు. యోహాను గారు చాలా స్పష్టంగా యోహాను సంఘం గురించి మాట్లాడతాడు తర్వాత అధ్యాయం. ఇప్పుడు చెబుతానండి నేను చెప్పబోయే వాక్య భాగం మేబీ కొన్ని నిమిషాలు. 9వ అధ్యాయం. ఈ చుట్టుపక్కల ఉన్న సంఘాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు కదా. జూడియా సంఘం, యోధా సంఘం గురించి చెబుతాడు, యెరూషలేము సంఘం గురించి చెబుతాడు, గలిలీ సంఘం గురించి చెబుతాడు, సమరయ సంఘం గురించి చెబుతాడు, ఆయన నికోదేము సంఘం గురించి చెబుతాడు, మేరీ సంఘం గురించి చెబుతాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను సంఘం గురించి చెబుతాడు. అన్ని సంఘాల్లో ఉన్న బలహీనతలన్నీ మాట్లాడి ఫైనల్గా 9వ అధ్యాయంలో తన సంఘం గురించి మాట్లాడతాడు. అదే 9వ అధ్యాయం. చూడండి, 9వ అధ్యాయం 1 నుంచి 2 వచ్చిన చదవండి ఎవరన్నా. ఆయన మార్గంలో పోవచ్చుండగా గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, మీరు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీరిని కనిన వారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీరిని కనిన వారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకై వీరు గుడ్డివాడిగా పుట్టెను. చాలా ఇంకోసారి చదువుకో. ఆయన మార్గమున పోవచ్చుండగా గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే. కంటిన్యూషన్ చదువు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వారిని అడుగగా, వాడు, యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినెను. వారు ఆయన ఎక్కడనని అడుగగా, వాడు, నేను ఎరుగననెను. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వారిని వారు పరిసయ్యులుగా తీసుకొని పోయేరి. చాలా తర్వాత మిగతా వాక్యం భాగంగా అందరికీ తెలిసినటువంటి టెక్స్ట్ నేను నమ్ముతున్నా, కానీ నాకు వాక్యాన్ని చదవటం నుండి ఇష్టం కాబట్టి నేను చదువుతున్నా. ఈ 9వ అధ్యాయంలో మీకు యోహాను గారు తన సంఘం గురించి డైరెక్ట్గా చెప్పకుండా ఒక గుడ్డి వ్యక్తిని పరిచయం చేస్తారు. ఇది నిజంగా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనే. కానీ యోహాను గారు ఆ యొక్క సంఘటన తీసుకుని తన సంఘానికి పోలుస్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి. 30వ సంవత్సరం అంటే సుమారుగా 33-34 క్రీస్తు శకంలో జరిగిన సంఘటనని ఒక 60 సంవత్సరాల తర్వాత సంఘానికి రాస్తూ ఆయన దాన్ని పోలుస్తూ చెబుతున్నాడు. ఈరోజు నేను 2025లో అదే సంఘటన తీసుకుని మనకి పోలుస్తూ చెబుతున్నాను. 3 సంఘటనలు నేను చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. ఈ గుడ్డివాడిని చూసి శిష్యులు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారండి? ఇతను తప్పు చేశాడా? ఎవరు తప్పు చేశారు? కన్నవారు తప్పు చేశారా? ఇది చాలా చాలా మనసుని ఎంతో క్షోభిస్తుందండి అన్నమాట. ఒకళ్ళు మన ముందుకు వచ్చి మన యొక్క ఆర్థిక పరిస్థితులను చూసి, ఇబ్బందులు చూసి, వృత్తిపరంగా మనము అభివృద్ధులు లేమని చూసి మన వంక ఎవడైనా జాలిగా చూసినప్పుడు ఉండే ఫీలింగే ఈ ఫీలింగ్. అది గుడ్డోడికి నువ్వేమైనా సాయం చేయగలిగితే చెయ్యి, కానీ గుడ్డోడి దగ్గరికి వచ్చి అంటున్నారు ఎవడ తప్పు చేశాడు, ఎవడ పాపం చేశాడు. ఫిజికల్గా
భౌతికంగా అతను ఎవరు? పుట్టు గుడ్డివాడు. ఇంకా వచ్చిన భాగంలోకి మీరు వెళ్తే ఉంటుంది, వృత్తిపరంగా అతను ఏం చేసేవాడండి? భిక్షగాడు. జాగ్రత్తగా ఉండండి, ఇది క్రైస్తవుల గురించి చెప్పండి మాటలు. అతను గుడ్డివాడే ఒకప్పుడు, కానీ ఇప్పుడు క్రైస్తవుల గురించి చెబుతున్నారన్నమాట. అంటే సమాజంలో క్రైస్తవులని ఆ కాలంలో ఏ విధంగా చూసేవాళ్ళంటే, పుట్టుగుడ్డివాడు మాట్లాడితే ఏమైనా ఎవరైనా వింటారా? వాడు చేయడానికి ఏమైనా ఉంటుందా? వాడి సమాజంలో గుర్తింపు ఉంటుందా? ఉండదు. 90% క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా అదే. వారికి గుర్తింపు లేదు. ఫిజికల్లీ హీ వాజ్ క్రిపుల్డ్ మ్యాన్ అండ్ ఆక్యుపేషనల్ అండ్ ప్రొఫెషనల్లీ హీ వాజ్ ఎ బెగ్గర్. వృత్తిపరంగా ఎటువంటి గుర్తింపు లేనటువంటి ఒక చౌకబారమైన వృత్తిని చేస్తున్నాడు అతను. ఇంకా వచ్చిన వాళ్ళు ఇప్పుడే చదివారు కదా, అతను కూర్చుండి భిక్షం ఎత్తుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అతన్ని చూసి అతన్ని శనివారం నాడు ఆయన స్వస్థపరిచినప్పుడు, వారి యొక్క విశ్రాంతి దినాన్ని ఆయన స్వస్థపరిచినప్పుడు యేసుక్రీస్తు వారు చాలా మంది చెబుతూ ఉంటారు, గుడ్డివాడిని స్వస్థపరిచాడని చెబుతారు. నో, యేసుక్రీస్తు వారు గుడ్డివాడిని స్వస్థపరచడమే కాదండి, అప్పటి వరకు అతను తన కాళ్ళ మీద నిలబడలేనటువంటి ఒక కుర్చీలు పడిపోయినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారు తన వాగ్దాటి చేత, తన వాక్యం చేత, తన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా ఆ వ్యక్తిని ఏం చేశాడు? రక్షిస్తూ ఉన్నాడు. ప్రజలు అతను ఏమైనా పిలుస్తున్నారో తెలుసా? అతనికి పేరుందండి? లేదు. గుర్తింపు లేదు. మీరు ఏమైనా అనుకోండి, నేను వాక్యం కొద్దిగా లోతుగా తీసుకెళ్తాను. ఈరోజు మీకు అర్థం కావాలి క్రైస్తవుల యొక్క బాధ ఏంటని. ఈరోజు క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నామా? చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా మనం కులము, మతము, డినామినేషను, మన అయ్య గారు, ఆళ్ళయ్య గారు అని రకరకాలుగా కొట్టుకు దాస్తున్నాం మనం. నేను లోతుగా చెబుతాను, మీకు అర్థం కావాలి మన బాధ. ఈ గుడ్డివాడిని దేవుడు స్వస్థపరచక ముందు అతను వృత్తిపరంగా ఎంత దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాడంటే, ప్రతి ఒక్కరూ అతని మీద జాలి పడిన వాళ్లే కానీ అతన్ని ఆ పరిస్థితిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ లేరు. అంతకు మించి ఈ గుడ్డివాడిని చూసే వాళ్ళు ఏమన్నా తెలుసా? మాటలతో, సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. అరే నువ్వు తప్పు చేసి ఉంటావురా, మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేసి ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఎంత తప్పు చేశారు కాబట్టి ఈ రోజు ఈ జబ్బు మీ మీదకి వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు చనిపోయారంటే మీ నాన్న తప్పు చేసి ఉంటాడు, మీ అమ్మ తప్పు చేసి ఉంటుంది, మీ అన్నయ్య తప్పు చేసి ఉంటాడు, మీ వదిన తప్పు చేసి ఉంటుంది అని అంటూ ఉన్నప్పుడు అతని మనసు ఏ విధంగా విరిగిపోయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి సహోదరులారా. అతను గుడ్డివాడిగా పుట్టినందుకు బాధపడి ఉన్నాడు. గుడ్డివాడిగా ఉండి దేవుని యొక్క శాపగ్రస్తుడు అని ప్రజలందరూ అతను అంటూ ఉన్నప్పుడు అతని ఉదయం ఇంకా క్షోభించి ఉంటుంది. గుడ్డివాడే నుంచుండి అడుక్కోవచ్చు, ఏదో ఒక పని చేసుకోవచ్చు. అతను ఎంతగా బాధ పెట్టారంటే ఆ వ్యక్తి కూర్చున్న ప్లేస్ నుంచి లేవలేని పరిస్థితికి వచ్చేసాడు. లేవలేకపోతున్నాడు అంతే. ఎవడన్నా అన్నం పెడితే తిందాము, లేకపోతే చద్దాం. తల్లిదండ్రులు కూడా బహుశా పొద్దున్న ఆయన తీసుకొచ్చి ఏ గుళ్ళు కాడ బళ్ళు కాడ నలుగురు జనం గుమ్మిగూడే కాడగా తీసుకొచ్చి పడేస్తున్నారు అంతే. ఆడు బతికేదో ఆడు బతుకుతాడు అంతే. ఎందుకంటే వాడు మనం చెప్పినట్టు వింటలా, వాడికి ఏదో రాసుంది అదే జరుగుతుందని పేరెంట్స్ అక్కడ వదిలేశారు అంతే. అటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి గుర్తింపు లేదు, సమాజము వెక్కిరింత గురి చేసింది. కులాన్ని బట్టి, మతాన్ని బట్టో, లేకపోతే మనకున్న ఆర్థిక సమానత్వం లేని స్థితిని బట్టో చాలాసార్లు ఏం చేస్తారంటే తెలుసా? తక్కువ చేసి చులకం చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని కుమారుడు ఈ యొక్క వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తితో చెబుతున్నాడు, నువ్వు నాకు అవసరం, నీ స్వస్థత నాకు అవసరం, నీ భవిష్యత్తు నాకు అవసరం, నువ్వు దేవుని సేవ చేయడానికి కావాలి, నువ్వు నా కోసం నిలబడాలి, నా ప్రత్యక్షతను నేను నీకు పంచుతాను, ఆ ప్రత్యక్షతను నువ్వు ఏం చేయాలి? ప్రజలందరికీ పంచాలి అని దేవుడు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వచ్చి, ఆ కుటుంబం దగ్గరికి వచ్చి చెప్పుకోలేనటువంటి బాధ, వర్ణించలేనటువంటి బాధలో ఉన్నాడు. చావే శరణ్యం అనుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి, కుటుంబాల దగ్గరికి వచ్చి దేవుని వాక్యం ఏం చేసింది సార్? మాట్లాడిందండి. మీ సాక్ష్యమైన నా సాక్ష్యమైన అదే. మన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాక్యం మాట్లాడింది. ఈ పుట్టుగుడ్డు వాడితో మాట్లాడినప్పుడు ఏమైందో తెలుసా అండి? మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు మాట్లాడలేనటువంటి వాడు, ఈ వాజ్ ఎ మ్యూటెడ్ పర్సన్. ఇంకో మాటలు చెప్పాలంటే మాటలు లేక కాదు, మాట్లాడడానికి తన దగ్గర చెప్పుకోదగినటువంటి సాక్ష్యం లేనటువంటి ఒక వ్యక్తి. ప్రజలు అతని గురించి మాట్లాడుకునే కథలు ఉన్నాయి, కానీ తాను చెప్పుకోవడానికి చెప్పదగినటువంటి కథ లేదు కాబట్టి అతను మోగవాడైపోయాడు. మ్యూటెడ్ అంటే మోగవాడైపోయాడు. అటువంటి మోగవాడిని దేవుడు దర్శించి ఏం చేశాడు తెలుసా? స్పీకర్గా మార్చాడు. హల్లెలూయా.
ఏం చేశాడండి? అతనే వర్తమానికుని చేశాడు, దేవుని వాక్యాన్ని పంచేటువంటి వ్యక్తిని చేశాడు, అతని జీవితాన్ని దేవుడు మార్చాడు, అతని కళ్ళని స్వస్థపరిచాడు, అతను కూర్చున్న ప్రదేశం నుంచి అతన్ని లేపి నిలబెట్టాడు. ఇది క్రైస్తవులకి దేవుడు మొదటి శతాబ్దంలో ఇచ్చినటువంటి గుర్తింపు. 21వ శతాబ్దంలో క్రైస్తవులైన మనందరూ కూడా ఇచ్చినటువంటి గుర్తింపు. అవును, మనం ఒకప్పుడు మనకు గుర్తింపు లేదు. వీఆర్ ఆల్ క్రిపుల్డ్, బలహీన పడిపోయాం, మానసికంగా అవుటివారం అయిపోయాం, శారీరకంగా ఈయన బహుశా అవుటివాడై ఉండవచ్చు. పరిస్థితులు చాలాసార్లు ప్రతికూలంగా ఉన్నాయి. రేపు అనేది మనకు అర్థం కాలేదు. ఒక్కొక్క రోజు ఇదే చివరి రాత్రి మనం గడిపాం. ఆ సమయాల్లో దేవుని వాక్యం మన కుటుంబాలను దర్శించి దేవుడు మనల్ని ఏం చేసే తెలుసా? సజీవులుగా మరొక సూర్యోదయం చూడడానికి మనందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చాడు. మన కుటుంబాలను రక్షించుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. మనం దేవుని యొక్క వాక్యాన్ని, ప్రత్యక్షతను పట్టుకుని, పశ్చాత్తాపం ద్వారా వచ్చినటువంటి దేవుని రక్షణ మనం పట్టుకుని అనేకులకు ప్రచురించడానికి దేవుడు ఏం చేశాడు? మనందరికీ అవకాశాన్ని ఇచ్చాడు. అదే గుడ్డివాడికి కూడా దేవుడు చేశాడు. ఇప్పుడు యోహాను గారు ఇతని గురించి తన యొక్క సంఘాన్ని పోలుస్తూ కొన్ని మాటలను రాస్తూ ఉన్నాయి. నేను మీకు కొద్దిగా లోతుగా చెబుతాను. చూడండి, ఆ వచ్చిన భాగంలో ఉంటుంది. యేసుక్రీస్తు వరకు స్వస్థపరిచాడు, దేవుడు మనం స్వస్థపరిచినట్టే. కానీ ఈరోజు క్రైస్తవత్వం భారతదేశానికి వచ్చి సుమారుగా మీరు 400 ఏళ్ళు అని చెప్పొచ్చు, 200 సంవత్సరాలు అని చెప్పొచ్చు. కానీ మన ప్రాంతంలో విరివిగా వచ్చి ఒక 100 ఏళ్ళు ఉంది. అవునండి, ఒక 100 ఏళ్ళు, ఒక సెంచురీ. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒక 50-60 ఏళ్ళు చరిత్ర ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 100 ఏళ్ళు చరిత్ర ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. 60 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం క్రిస్టియన్ అని చెప్పుకుంటానికి ఇబ్బందికరమైన పరిస్థితి, గుర్తింపు లేనటువంటి తనం. ఈ యొక్క అంధుడిని, గుడ్డివాడైనటువంటి వాడిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచిన తర్వాత అతను ఏమయ్యాడండి? తనకి కళ్ళు కడుక్కుండి బయటకు వచ్చాడు. ప్రజలు అతను చూశారు. ఈ కథ అంతా చెప్పాలంటే అది చదవడానికి సమయం చాలు. ప్రజలు చూసి, ఇరుగు పొరుగు వారు ఉంటుంది వాక్యంలో, నైబర్స్. మొట్టమొదటి ఎవరు చూస్తారు? ఇరుగు పొరుగు వారు చూస్తారు. ఇరుగు పొరుగు వారు చూసి, ఇతడు అతడేనా? ఎవరండి? ఇతడు అతడేనా? ఈయన ఆయనేనా? మన ఇళ్ళ ముందు అడుక్కుండేవాడు, ఎప్పుడు దిగాలతో ఉండేవాడు, ఎప్పుడు బాధలో ఉండేవాడు, నిరాశ నిస్పృహలో బ్రతికేవాడు, వీడు వాడేనా ఇంకొకళ్ళ అనేటువంటి సందేహం వచ్చింది. ఎంత సందేహం అంటే, తనను దేవుడు రక్షించిన తర్వాత, దేవుడు కొత్త జీవితాన్ని ప్రసాదించిన తర్వాత అతను మరలా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను అతను ఒక్కడే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఐడెంటిటీ క్రైసిస్, గుర్తింపు లేని తను. నేను అతను ఒకడే. చూడండి ఒకసారి 13వ వచనం ఒక మాట ఉండదు, చదవండి. అంతకు ముందు గుడ్డి అయి ఉండిన వానిని. ఎవరండి? ఎప్పుడు గుడ్డివాడంట? ఇప్పుడు స్వస్థత వచ్చేసింది. జాగ్రత్తగా వినండి, వాక్యంలో చాలా ఊరినే రాయడం మాటలు. అతను గుడ్డివాడే, దేవుడు అతను స్వస్థపరిచాడు, దేవుడు స్వస్థత ఇచ్చేశాడు. కానీ ప్రజలు ఇప్పుడు అతను ఏమని పిలుస్తున్నారు? అంతకుముందు గుడ్డివాడంట. దేవుడు ఒకప్పుడు పాప జీవితమే జీవించాం మనం, బహుశా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. దేవుడు తన కృపను మన మధ్యకు పంపించి, తన సువార్తను మనం పంపించి, మన బానిసత్వం నుంచి, బంధత్వం నుంచి, అంధకార జీవితం నుంచి దేవుడు మనల్ని విడుదల దయచేశాడు. కానీ సమాజం ఏం చెబుతుందో తెలుసా? అంతకుముందు గుడ్డోడు అని పిలుస్తుంది సమాజం. అతను ఎవరంటే అంతకుముందు గుడ్డోడు, ఇప్పుడు గుడ్డోడు కాదు. అంటే ఏం చేస్తున్నారు కదా? అతని పాత జీవితాన్ని మళ్ళా గుచ్చి 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 ఏం చేస్తున్నారు? అతనికి గుర్తు చేస్తున్నారు. స్వస్థత పొందినవాడని రాయకూడదా? దేవుడు స్వస్థపరచడం పిలవకూడదా? అంతకుముందు జీవితాన్ని. ఒక వ్యక్తి ఒక 6 నెలలు జైలు చేసి వచ్చాడు అనుకుందాం. 6 నెలలు జైలు అయిపోయిన తర్వాత దేవుని వాక్యాన్ని నమ్ముకుని దేవుని దగ్గరికి వచ్చాడు. కానీ ప్రజలు అతను పరిచయం చేయమని ఏం చేద్దాం? జైలు ఖైదీ. ఎప్పుడు అతని పేరు ఏమిటో తెలుసా? ఖైదీ అనే పెడతారు. రక్షించిన జీవితాన్ని చెప్పడానికి బాధ, రక్షింపబడిన జీవితాన్ని చెప్పడానికి జనాలకి వారవలేని తనం. అంతకుముందు గుడ్డివాడని పిలుస్తున్నారు. ఇతని యొక్క ఐడెంటిటీ గురించి మీరు లోతుగా మాట్లాడుకుంటూ వెళ్తే వాక్యంలో ఉంటుంది. ప్రజలు తనను గుర్తించడానికి చాలా ఇబ్బందులు పడతారు. రక్షించబడ్డాడు, దేవుని వాక్యాన్ని నమ్ముకున్నారు క్రైస్తవులు, యూదా మతం నుంచి బయటకు వచ్చారు. వారంతా కూడా యూదులే, దేవుని వాక్యాన్ని నమ్ముకున్న వాళ్ళే. కానీ వారికి ఉన్నటువంటి గ్రంథం ఏంటి తెలుసా? యూదులకు ఉన్నటువంటి పాత నిబంధనే వీరికి ఉండేది, యూదులకు ఉన్నటువంటి ఆచారాలే వీరికి ఉండేవి, యూదులకు ఉన్నటువంటి పండగలే వీరికి ఉండేవి. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా ఒప్పుకున్నారు కాబట్టి మీరు మా మతానికి సంబంధం లేదు, మా ఆచారాలకు సంబంధం లేదు, మా యొక్క వృత్తులకి మీకు సంబంధం లేదని వీరు వెలివేసినప్పుడు వారు పడుతున్న బాధని చూపించడానికే
భక్తుడు ఈ యొక్క గుడ్డివాడి స్టోరీని తీసుకొస్తాడు. గుర్తించట్లా ప్రజలు, ఇతర మార్పును గుర్తించట్లా, ఇంకా పాత జీవితంలోనే పోలుతున్నారు. అప్పుడు మా చుట్టాలు, ఒకప్పుడు మావాడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు జీవితాన్ని పోల్చుకుని వారు అతను అనుసంధానం చేసుకున్నారు, కానీ మారిన జీవితంతో వాళ్ళు ఎప్పుడు కూడా కనెక్ట్ కాలేదు. ఇరుగు పొరుగు వారు మాట్లాడి ఎక్కడ తీసుకెళ్తారండి? పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్లారంట. జాగ్రత్తగా పరిసయ్యులు మరలా అడుగుతారు, అవును ఇతను పిలిచి అడుగుతారు గుడ్డివాడిని, నువ్వు ఎలా చూపు పొందావు? ఎలా చెబుతాడండి? అతనికి అప్పుడు దాకా కళ్ళు కనపడలేదు. దేవుడు అతని మీద కళ్ళ మీద ఉమ్మితో వచ్చినట్టు బురదను పెట్టి ఫలానా కోనేరుకి వెళ్ళి ఏం చేయమన్నాడు? కడుక్కోమని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు వచ్చినాయి అతనికి. యేసుక్రీస్తు ప్రభువుని లిటరల్గా అతను చూడలా, అదే చెప్పాడు, నేను ఆయన చూడలేదని చెప్పాడు. కానీ పరిసయ్యులు ఏం చేస్తారు సార్? మరలా ఇంకోసారి అడుగుతారు, ఇంకొకసారి చెప్పి ఏం జరిగింది. తర్వాత ఏం చేస్తారో తెలుసా? పరిసయ్యులు 2 సార్లు విన్న తర్వాత వారి మత పెద్దల దగ్గరికి తీసుకెళ్తారు. మత పెద్దలు మరలా 2 సార్లు వింటారు ఆయన చెప్పిన కర్మ. వినపడుతుందండి? మత పెద్దలు ఇంకొక 2 సార్లు వింటారు. వినిన తర్వాత ఇన్ని చెబుతారు, ఎందుకు మీరు ఇన్నిసార్లు వింటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని అడుగుతారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ గుడ్డివాడు ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. వారు ఏం చెబుతారు తెలుసా? అయితే నీ తల్లిదండ్రులను పిలిపించమని చెబుతారు. జాగ్రత్తగా ఈ కథ మీకు తెలియాలి. తల్లిదండ్రులు వస్తారు, వచ్చి ఇతన్ని అడుగుతారు. తల్లిదండ్రులు అడుగుతారు ముందు, ఈ కనపడేటువంటి ఈ స్వస్థత పొందినటువంటి ఈ గుడ్డివాడు మీ కొడుకేనా అని అడుగుతారు. అతనైతే మా కొడుకే, కానీ ఆ వ్యక్తికి స్వస్థత ఎలా వచ్చిందో మాకు తెలియదు. దిస్ ఈజ్ ద డైకోటమీ అండి ఈరోజు మనకు కూడా. నేను ఎంత గర్విస్తానంటే ఒకళ్ళు క్రైస్తవుడు అంటే, ఎందుకనంటే ఒక్కొక్కసారి మనం క్రైస్తవత్వాన్ని ఒప్పుకోవడానికి మన తల్లిని, మన తండ్రిని, మన తోబుట్టువుల్ని, మన బంధువుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం. ఐఎమ్ ప్రౌడ్, నేను గర్వపడతాను. అటువంటి క్రైస్తవత్వాన్ని మనం ఒప్పుకున్నాం, నమ్ముకున్నాం. తల్లిదండ్రులు, మా కొడుకే, వాడు పెద్దోడే కదా, వాడిని అడగండి, మాకు సంబంధం లేదన్నారు. ఎందుకు అన్నారని ఉంటుంది వాక్యంలో, చదవండి తర్వాత వాక్య భాగం. ఇప్పుడు వీడు ఎలాగో చూపుతున్నాడో ఎరుగము, ఎవడు వీరి కనులు తెరుచును అది మేము ఎరుగుము. వీడు వయసు వచ్చిన వాడు వీణ్ణి అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనేది. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవడైనా ఒప్పుకొని నెడలా వారిని సమాజ మందిరములో నుండి వెలివేయమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. హల్లెలూయా. ఎందుకండి ఎవరైనా యేసుక్రీస్తుని ఒప్పుకుంటే ఏం చేస్తారంటే సమాజ మందిరం నుంచి. ఇప్పుడు అర్థమైందని నేను చెప్పిన కథ అంతా ఇప్పుడు అర్థమైంది కదా, అది కథ. ఎవరైతే యేసుక్రీస్తుని ఒప్పుకుంటారో దేవుని కుమారుడని వెలివేస్తారని తన తోపుట్టులు, తన తల్లిదండ్రులు కూడా భయపడి వెనకడిగేశారు. కానీ ఈ గుడ్డివాడు, ఈ క్రైస్తవుడు దేవుని యొక్క సంఘం అనేటువంటి మొదటి శతాబ్దంలో సంఘం ఏం చేసిందా, ముందుకు వచ్చి భయం లేకుండా నిర్భయంగా ఏం చేసింది సార్, దేవుని ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు ఈ యొక్క గుడ్డివాడికి తెలుసు, సంఘానికి తెలుసు, కుటుంబానికి తెలుసు, బహుశా ఇతనికి పెళ్లి కాకపోవచ్చు, తన కుటుంబంలో వాళ్ళు సంబంధాన్ని ఇవ్వకపోవచ్చు, పిల్లని ఇవ్వకపోవచ్చు, పిల్లాడిని ఇవ్వకపోవచ్చు, భవిష్యత్తులో వారి వీళ్ళతో మాట్లాడకపోవచ్చు, ఆస్తులు ఇవ్వకపోవచ్చు, అంతస్తులు ఇవ్వకపోవచ్చు, మీకు మా యొక్క కుటుంబంలో వారసత్వంలో ఎటువంటి భాగం లేదని చెప్పొచ్చు. అయినా సరే కఠినమైన నిర్ణయం అయినా సరే వాళ్ళు ఏం చేశారు, నిలబడ్డారు. ఈరోజు క్రైస్తవత్వం 50 సంవత్సరాల క్రితం, 90 సంవత్సరాల క్రితం మన దేశానికి వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉండే. ఈరోజు మన క్రైస్తవత్వం అయిపోయింది తెలుసా, ఉయ్యాల్లో పడుకుని నిద్రపోతూ ఉంది. రోషం లేదు దేవుడి గురించి, దేవుని వాక్యాన్ని చెప్పాలన్నటువంటి తత్వం లేదు, ఆలోచన లేదు, క్రీస్తు కోసం బ్రతకాలన్నటువంటి పశ్చాత్తాపం లేదు. క్రైస్తవత్వం ఏ విధంగా అయితే యూదియా సంఘము, జూడియా సంఘము, యెరూషలేము సంఘము, వేరే సంఘాలు అర్థం చేసుకున్నాయో ఆ విధంగా క్రీస్తుని ఈరోజు గలిలయ సంఘం అర్థం చేసుకున్నట్లు మనము వెంబడిస్తూ ఉన్నాం. ఈ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఈ వ్యక్తి తన జీవితంలో 3 విషయాలను చేశాడండి. నేను బహుశా కొన్ని నిమిషాలు నేను తీసుకుని ముగిస్తా. ఈ వ్యక్తిని దేవుడు 9వ అధ్యాయంలో స్వస్థపరిచిన తర్వాత క్రైస్తవత్వానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పుట్టుగుడ్డివాడు, యోహాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ గుడ్డివాడు యేసు అతను ఎన్కౌంటర్ అయ్యి, యేసు అతనికి ప్రత్యక్షమయ్యి అతను దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఈ వ్యక్తి 3 విషయాలను చేశాడు. ఈ రోజు ఈ పశ్చాత్తాప పండుగ జరుపుకున్న మీరు కూడా ఈ 3 విషయాల్ని మీ యొక్క జీవితాల్లోకి, కుటుంబాల్లోకి, వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకెళ్లాలని నేను మీ ముందు పెడుతూ ఉన్నా. మొట్టమొదటిగా దేవుడు ఈ వ్యక్తిని దర్శించినప్పుడు ఈ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా, ఈ became a mobile community, an ambassador of God.
అవును, అంతకుముందు అతను గుడ్డివాడే. దేవుడు ఎప్పుడైతే అతను స్వస్థపరిచాడో ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసండి? మొట్టమొదటిగా తన దగ్గర ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి దగ్గరికి పోయాడు, తన దూరాన్ని ఉన్నటువంటి పరిసరాల దగ్గరికి పోయాడు, శాస్త్రుల దగ్గరికి పోయాడు, మత పెద్దల దగ్గరికి పోయాడు, ఊరూరా పోయాడు, గ్రామం పోయాడు. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు, నా జీవితం మారిపోయింది, దేవుడు నన్ను మార్చాడు. ఒకప్పుడు నేను కూర్చుని పడివాడు, ఒకప్పుడు నిరాశ నిస్పృహలో చావునే శరణ్యం అనుకున్నా, నేను నాకు భవిష్యత్తు లేదనుకున్నా, నేను అడుక్కు తిని బతకాలనుకున్నా, నా ఇంకా ఎవరు కూడా లేరనుకున్నా. అటువంటి నా జీవితాన్ని లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు నా జీవితంలోకి వచ్చి, నా కుటుంబంలోకి వచ్చి, నా గ్రామానికి వచ్చి నన్ను దర్శించి ఏం చేశాడు? ఈరోజు మారిన వ్యక్తిగా చేశాడు. నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఒక మొబైల్ కమ్యూనిటీగా, ఒక అంబాసిడర్గా, క్రీస్తు రాయబారిగా, క్రీస్తు సువార్తకు రాయబారిగా నేనేం చేస్తాను? ఈ సువార్తని ప్రజల్లోకి తీసుకువెళ్తాను. ఈ రోజు సంఘం మర్చిపోతుంది, ఎందుకు తెలుసా? ఇది చేయట్లేదు. మనం ఏం చేస్తాం తెలుసా? అంబాసిడర్లు కొనుక్కుంటున్నాము, మొబైల్స్ కొనుక్కుంటున్నాము, మొబైల్ కమ్యూనిటీగా మనం మారట్లేదు. క్రీస్తు సువార్త అనేటువంటి ముసుగులో వ్యాపారాలు మనం చేసుకుంటూ ఉన్నాం, కానీ క్రీస్తుని మనం మోసుకెళ్ళట్లేదండి. క్రీస్తుని మనము మోసుకెళ్ళట్లేదు. రెండవదిగా వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క సంఘము అనేక ప్రాంతాలకు వెళ్ళింది, గ్రామం తిరిగింది, వాడకి వెళ్ళింది, వీధికి వెళ్ళింది, కుటుంబం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చెబుతుందో తెలుసా మీకు? ద కంటెంట్ ఆఫ్ దేర్ మెసేజ్. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వారి మారిన జీవితమే వారి మెసేజ్ అండి. ఈ సంఘము మొబైల్ కమ్యూనిటీ మాత్రమే కాదు, ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ కమ్యూనిటీ. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు వెలుగు ఉన్నప్పుడే ప్రచురించమని ఉంటుంది. 4వ వచనం ఉంటుంది చూడండి, 9వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది. చీకటి పడ్డాక మీరు ఏం చేయలేరు, ఆ దినం వస్తుంది, మీరందరూ కూడా క్రీస్తు దగ్గరికి వెళ్ళే దినం వస్తుంది. మీకు సమయం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో మీరు ఏం చేయాలి తెలుసా? క్రీస్తు యొక్క సువార్తని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మెసేజ్ ఓరియంటెడ్ కమ్యూనిటీ. ఏం మెసేజ్ చెప్పాడండి గుడ్డివాడు? ఈ గుడ్డివాడు ఏం చదువుకున్నాడు? ఒక బెగ్గరు, అడుక్కునేవాడు. తెల్లారి అతను ముందు అన్నం వేస్తే కానీ అతను దినచర్య సాగదు. అటువంటి వాడు ఏం చెప్పుంటాడు అనుకుంటున్నారు మీరు? అతని జీవితమే ఒక మెసేజ్గా చెప్పాడు. అవును, ప్రజలు అన్నారు, నువ్వు గుడ్డివాడే కదా, మీ నాన్నలు మా ఊళ్ళోనే ఉండేవాడు కదా, నువ్వు ఎప్పుడు ఇక్కడ అడుక్కునేవాడు కదా, ఒకప్పుడు నువ్వు అందరూ కదా. అది ప్రజలు అంటూ ఉన్నప్పుడు అవునండి, ట్రూ, ఇది నిజం. ఒకప్పుడు నేను బానిసత్వంలో బతికా, ఒకప్పుడు నేను తప్పులు చేశా, ఒకప్పుడు జీవించడానికి జీవితాన్ని నేను జీవించా. ఇవన్నీ నిజాలే. కానీ ఒకరోజు క్రీస్తు నన్ను దర్శించాడు. వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ అని చెబుతాడు ఆయన. నేను ఒకప్పుడు గుడ్డివాడినే, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? చూస్తూ ఉన్నాను. ఏం చూస్తున్నాను? నేను క్రీస్తు మార్చిన జీవితం ఏ విధంగా ఉంటుందో నా జీవితంలో నేను అనుభవించాను. అది నేను మీకు చెబుతున్నాను. నా మెసేజ్ పెద్ద పుస్తకాల నుంచి రాలేదండి, కామెంటరీస్ నుంచి రాలేదు, ఎక్కడో గూగుల్ చేస్తే రాలేదు, యూట్యూబ్ సువార్తకుల నుంచి రాలేదు. నా మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందా? మార్పు చెందిన నా జీవితం నుంచి నా యొక్క సర్మన్ వచ్చింది. నా మెసేజ్ ఏంటో తెలుసా? నా మారిన జీవితం, నా పశ్చాత్తాప జీవితం. ఒకప్పుడు నేను ఎందుకు పనికిరాను అనండి, నిరాశ నిస్పృహలో నేను బ్రతిక. ఇది నిజం. వ్యక్తిగతం కూడా ఇది నిజం. నాకు భవిష్యత్తు లేదనుకున్నా, చనిపోతాననుకున్నా, నన్ను ఎవడో గుర్తించలేదు, ప్రజలందరూ నేను చెప్పించబడి అని చెప్పారు. ఈ రోజు దేవుడు ఏం చేస్తే తెలుసా? మీకు దేవుని సువార్త చెప్పేటువంటి ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా దేవుడు నన్ను నిలబెట్టాడు. వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. నువ్వేం చూస్తున్నావు? ఈరోజు దేవుడు నన్ను రక్షించాడు, దేవుని సువార్త మీ యొక్క గృహాన్ని దర్శించింది. కొంతమందిని 30 సంవత్సరాలు, కొంతమందిని 20 సంవత్సరాలు, కొంతమందిని 50 సంవత్సరాలు, మరి కొంతమంది 100 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం దర్శిస్తూనే ఉంది. కానీ నువ్వు ఏం చూస్తున్నావు? ఈరోజు గుడ్డివాడు చెబుతున్నాడు, నేను ఒకప్పుడు చూడలా, కానీ ఇప్పుడు నేను చూస్తున్నా. నేను ఈ రాత్రికాలం మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏం చూస్తున్నారు? ఈరోజు ఏం కనపడుతుందో మీకు? దేవుడు తీసుకొచ్చిన మార్పు మీ జీవితాల్లో కనపడితే ఆ మార్పు అనేకులు ఏం చేయాలి తెలుసా? వెలిగించాలి. గుడ్డివాడు తన ఊరిని మార్చాడు, తన గ్రామాన్ని మార్చాడు, తన ప్రాంతాన్ని మార్చాడు, తన దేశాన్ని మార్చాడు. ఆ గుడ్డివాడే క్రైస్తవుడు. మొదటి శతాబ్దం క్రైస్తవుడు మార్చగలిగాడు కాబట్టే ఈరోజు సువార్త మీ ఇంటి దగ్గరికి వచ్చిందండి. ఆ రోజు రగిలేటువంటి దేవుని వాక్యం ఉంది కాబట్టి ఈరోజు ఆ రగిలే వాక్యము భారతదేశంలో మారుమూల ప్రాంతం మంగళగిరిలోకి వచ్చిందండి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చూశారు. ఏం చూశారంటే దేవుని దర్శనాన్ని చూశారు, మార్పును చూశారు, భవిష్యత్తును చూశారు. దేవుని యొక్క ముందు ప్రతి నోరు, ప్రతి నాలుక, ప్రతి గోత్రం కూడా ఆయన ముందు మోకాళ్ళుడి ప్రార్థన చేయడం చూశారు కాబట్టి వారు ప్రచురించడం మొదలుపెట్టారు. మెసేజ్ ఓరియంటెడ్ కమ్యూనిటీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులు చచ్చిపడిపోయారు. రోజు ఎదుటివాడిని ద్వేషించడానికి సమయం అంతా అయిపోతూ ఉంది. క్రీస్తుని గురించినటువంటి అగ్ని రగలటం లేదు మనలో. మూడవదిగా ఇంకొక విషయాన్ని నేను చెబుతాను. క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ ఎ డెసిషన్ మేకింగ్ కమ్యూనిటీ. ఎవరండి? నిర్ణయాలు తీసుకునేటువంటి
సంఘమే క్రైస్తవ సంఘం. అవును, ఈ గుడ్డివాడికి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ, చాలా అవకాశాలు వచ్చినాయి. ఇరుగు పొరుగు వారు అడిగారు, ఏమో నాకు తెలియదని చెప్పొచ్చు. ఆటోమేటిక్గా నేను వెళ్ళి ఆ యొక్క కోనేరులో మునిగాను, నా కళ్ళు వచ్చేసి అని చెప్పొచ్చు. ఎందుకు ఈ కష్టాలు అనుకోండి. పరిసరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒత్తిడి పెట్టారు, నేను వెలివేస్తా ఉన్నారు. నీకు తినడానికి ఫుడ్ ఉండదు, అంతకుముందు నీ జీవితం ఉందో, ఇప్పుడు అంతకన్నా దగ్గర కూడా అంతకుముందు ఫుడ్ పెట్టడానికి బొవ్వేయడానికి ఎవడ ఉండేవాడు, ఇప్పుడు ఎవడో కూడా ఉండని దడికిచ్చారు. తల్లిదండ్రులు విడిచిపెడతారని తల్లిదండ్రుల ముందు కూడా దడికిచ్చారు. హీ హాజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డినై క్రైస్ట్. యేసుక్రీస్తు వారు నావాడు కాదు, నేను క్రీస్తు వాడు కాదు అని చెప్పడానికి అతని దగ్గర ప్రతి అవకాశం వచ్చింది. కానీ అతను ఏం చేశాడు తెలుసా? వచ్చిన ప్రతి అవకాశాన్ని క్రీస్తు కోసము నిలబడ్డాడు అంతే. ఇట్స్ ఓకే నేనంట, బహుశా గుడ్డివాడు అని ఉండొచ్చు. ఇట్స్ ఓకే. క్రీస్తు లేకుండా నేను సంవత్సరాలు తరాలు బ్రతకడం కంటే క్రీస్తు నాకు తెలుసు అని క్రీస్తు కోసం చావటం మంచిది అని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి క్రైస్తవత్వం ఈరోజు బ్రతుకుందండి. ఆ రోజు క్రైస్తవులు కనుక ఏమైపోతే ఏమవుతులే, ఈ రోజు నాకు గడవాలి, ఈ రాత్రి నా పబ్బం గడవాలి, నా పిల్లలు నాకు ఇంపార్టెంట్, నా భార్య నాకు ఇంపార్టెంట్, నా భర్త నాకు ఇంపార్టెంట్, నా తల్లిదండ్రులు నాకు ఇంపార్టెంట్, నాకు మా ఊరు ఇచ్చిన ఆస్తి నాకు ఇంపార్టెంట్ అనుకుంటే ఈరోజు క్రైస్తవత్వం బతికేది కాదండి. ఆ డెసిషన్ మేకింగ్ కమ్యూనిటీ ఈజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ. నిర్ణయం తీసుకోవాలి. క్రీస్తు కోసం చావడానికి ఒక నిర్ణయం వచ్చినప్పుడు, క్రీస్తు కోసం బ్రతకడానికి ఒక నిర్ణయం వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడాల్సిన బాధ్యత ఎవరు తెలుసా? క్రైస్తవులైన మంది. ఆ గుడ్డోడు ఆ రోజు కనుక ఒప్పుకోకుండా ఉండనట్లయితే ఈరోజు క్రైస్తవత్వం మన మంగళగిరికి వచ్చేది కాదు. ఇది నిజం. ఆ రోజు మొదటి శతాబ్దంలో 12 మంది శిష్యులు, అయ్యో మనం బతికేది మనం బ్రతుకుతాము, సువార్త మనం తీసుకెళ్ళిపోతే దేవుడు ఇంకోటి ఎంచుకుంటాడులే, మనకెందుకులే, మనం ఎందుకు సిలువేయబడాలి, మనం ఎందుకు చచ్చిపోవాలి, మన ఫ్యామిలీతో మనం ఎందుకు బతకూడదు, లగ్జరీ సూట్స్లో కార్లు ఎందుకు తెలియకూడదు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకుని బతికేయచ్చు. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి కొంతమంది ప్రచారికులు అనుకున్నట్లయితే ఈరోజు క్రైస్తవత్వం బతికేది కాదు. క్రిస్టియన్ కమ్యూనిటీ డెసిషన్ మేకింగ్ కమ్యూనిటీ అండి. నాకు వచ్చింది అవకాశం, నాకు వచ్చింది ఒక రాత్రిపూట అవకాశం. నీకు క్రీస్తు కావాలా, నీ సావు బతుకు కావాలంటే నేను చెప్పాను నాకు క్రీస్తే కావాలండి. ఓకే, ఇట్స్ ఓకే. ఈ రాత్రి చివరి రాత్రి హ్యాపీ, రేపు లేదా దానికి కూడా రెడీనే. కానీ క్రీస్తు కోసం చావడానికి అవకాశం వచ్చినాడు ఎప్పుడు కూడా వదులుకోమాక. అది అందరికీ రాదు. క్రీస్తును ప్రచురించడానికి అవకాశం ఎలాగ రాదో క్రీస్తు కోసం చావడానికి అవకాశము రాదు. ఒక్కొక్క 5 నిమిషాలు నేను చెప్పి ముగిస్తాను. ఒక కథ చెబుతాను మీకు. కథ జరిగిన ఒక సంఘటన చెబుతాను జాగ్రత్తగా. 1930s హిట్లర్ గారు జర్మనీ దేశాన్ని తన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు, నాజీ రెజిమ్. ఆ కాలంలో దేవుడు నమ్ముకున్నటువంటి ఒక భక్తుడు, ఆయన పేరు డైట్రిచ్ బోనఫర్. అప్పట్లో అంటే ఈ కాలంలో చెబితే ఒక పోస్ట్ మ్యాన్ అనుకోండి, కొరియర్ బాయ్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్స్ అయ్యి అందిస్తూ ఉండేవాడు కుర్రోడు. ఈ వాజ్ 1942లో అరౌండ్ ఈ వాజ్ ఎంగేజ్డ్, అంటే చాలా ఎర్లీ ఏజ్ అనమాట. ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి కూడా కాలేదు. అతన్ని 1943లో ఏం చేశారంటే సస్పెక్ట్ చేసి, ఎందుకంటే ఆ కాలంలో ఏం జరుగుతుందంటే చెప్పాను కదా ఇందాక మీకు 69లో ఏం జరిగిందని చెప్పాను. యూదుల్ని రోమియోలు 10 లక్షల మందిని చంపారని చెప్పే కదా. మళ్ళీ ఇంకో సంఘటన ఇప్పుడు చెబుతున్న ఎండింగ్లో. ఈ కథలో ఏంటో తెలుసా? హిట్లర్ అనేవాడు ఎప్పుడుదా కాదు, జస్ట్ ఒక 70-60 ఏళ్ళ ముందు చెబుతున్నాడు. హిట్లర్ అనేవాడు 1930sలో 40sలో ఏం చేశాడు తెలుసా? యూదులు యేసుక్రీస్తు పౌరుని చంపారు కాబట్టి యూదులను మనం చంపుదాము, వాళ్ళు మనోళ్ళు కాదు అనేటువంటి బోధ యూరప్ దేశంలో బలంగా తీసుకొచ్చాడు జర్మనీ. ఎంత బలంగా తీసుకొచ్చాడంటే సుమారుగా 10 లక్షల మంది, మీరు చదవండి తర్వాత, నేను ఏదో నోటుకొచ్చిన ఫిగర్ చెబుతున్నాను అనుకో, మాకు సుమారుగా 10 లక్షల మంది యూదుల్ని, ఎప్పుడే కాదు ఒక 70 ఏళ్ళ ముందు జరిగింది చెబుతున్నాం, 10 లక్షల మందిని యూదుల్ని డిఫరెంట్ కాన్సన్ట్రేట్ సెంటర్స్లో పెట్టి, అంటే ఆకలితో చచ్చిపోయేటట్టు, మంచినీళ్ళు ఇవ్వకుండా ఫుడ్ పెట్టకుండా వాళ్ళని బందీలుగా చేసి చంపేశాడు. హిట్లర్ తెలుసుగా పేరు, అదే హిట్లర్ గురించి చూద్దాం. ఎవరిని చంపాడు? 10 లక్షల మంది యూదులు చంపేశాడు. చంపుతూ ఉంటే జాగ్రత్తగా, ఇది ఇంపార్టెంట్. ఆ కాలంలో జర్మనీ దేశం అంటే తెలుసా? క్రిస్టియన్స్. అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు, యూదులు క్రిస్టియన్స్. జర్మనీలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ చంపేది మనవాళ్ళు కాదుగా, ఒక యూదుడిని కదా, మనం ఎందుకు మాట్లాడాలని సైలెంట్ అయిపోయారు. చూడండి మనకు కూడా చాలాసార్లు ఎవరో కొట్టుకుంటూ ఉంటారు, అది క్రైస్తవుడే, కాకపోతే ఎవడో మన కులపోడు కాదు, మన చర్చోడు కాదు, మన ఊరోడు కాదు, మన భాషోడు కాదు, ఏదో మనం పట్టించుకో. ఈ చెబుతేనే ఆ చెబుతుంది, వాడికి అలాగే జరగాలిరా.
తోటి పాస్టర్ జరిగినా సరే అడిగి అలాగే జరగాలి. ఆ కాలంలో కూడా వీళ్ళు అలాగే అనుకునేవాడు. మనకి ఎందుకు లేదు, సైలెంట్గా ఉంది. ఒకే ఒక్కడు దేవుని యొక్క సంఘాన్ని అమితంగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, ఒక పోస్ట్ మ్యాన్ కొరియర్గా పనిచేస్తున్న వ్యక్తి, అది చేస్తున్నది తప్పు. బాహ్య ప్రపంచానికి ఎవరికీ తెలవట్లా, ఇతర దేశాలకు ఎవరికి తెలవట్లా, అంత సైలెంట్గా జరిగిపోతుంది. అతను ఏం చేశాడంటే ఈ వార్తని బాహ్య ప్రపంచానికి తెలిసేటట్టు, అంటే యూరోప్లో ఉన్న మిగతా దేశాలకి, అమెరికా ఆ దేశాలకి తెలిసేటట్టు తాను వర్తమానాన్ని పంపించాడు. ఎంత రిస్కో చూడండి. ఇది ఆ మిలిటరీలో ఉన్న వాళ్ళకి తెలిసి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 1943 ఏప్రిల్ 5వ తారీఖు పెట్టినట్టున్నారు. పెట్టిన తర్వాత ఆయన లెటర్స్ రాశారు. అక్కడ లెటర్స్ అండ్ పేపర్స్ ఫ్రమ్ ప్రిజన్ అంటారు, ఎల్పిపి. తర్వాత చదవండి, మీరు చదువుకున్న వాళ్ళు ఉంటే ఎల్పిపి. అక్కడి నుంచి ఆయన కొన్ని లెటర్లు రాశాడు. ఎవరికి? తన వుడ్బీకి, ఎవరినైతే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు పెళ్లి కానీ ఆమెకి కొన్ని లెటర్స్ రాశాడు. ఆ జైల్లో మళ్ళీ 1945 ఏప్రిల్ 9వ తారీఖున అతన్ని మళ్ళీ ఊరేసి చంపేశాడు. చనిపోకముందు అతను బుక్ రాశాడు. ఎవడైనా చచ్చిపోయే ముందు మంచి పుస్తకాలు రాస్తారు కదా. దేవుడి కోసం చావడానికి వెళ్ళాడు, దేవుని బిడ్డల్ని కాపాడడానికి వెళ్ళాడు. అతను ఒక బుక్ రాశాడండి. ఆ బుక్ పేరు ద కాస్ట్ ఆఫ్ డిజైబుల్షిప్, అంటే శిష్యత్వం యొక్క విలువ అనే పుస్తకం రాశాడు. చదువుకున్న పిల్లలు ఉంటే గూగుల్ చేసి చదవండి ఆ పుస్తకం. ఆ పుస్తకంలో 2 కాన్సెప్ట్లు మాట్లాడతాడు అతను. ఒక కాన్సెప్ట్ ఏంటంటే కృప గురించి మాట్లాడతాడు. ఒకటి ఉచిత కృప, అంటే చీప్ గ్రేస్. చీప్ అంటే తెలుసు కదండి, తక్కువ రేటు, ఉచితంగా వచ్చేది, ఫ్రీబీస్. ఇంకొకటి ఆయన దాంట్లో మాట్లాడు కాస్ట్లీ గ్రేస్. ఏంటంటే చీప్ గ్రేస్, కాస్ట్లీ గ్రేస్. ఈరోజు క్రైస్తవత్వం ఈ రెండింటి మధ్యన సతమతం అయిపోతుందంట. చీప్ గ్రేస్ అంటే ఏంటో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం లేకుండా ఫాదర్ ముందు నుంచుండి నేను తప్పు చేశాను క్షమించను అంటారు. ఆయన మీ పాపాలు క్షమించబడి అంటారు. ఆటోమేటిక్గా మీరు చర్చ్ మెంబర్ అయిపోతారు. నిజమైన కన్ఫెషన్ లేకుండా బల్లారాధన దగ్గరికి వచ్చేస్తారు, బల తీసేసుకుంటారు. ఒకసారి మునిగినాడు 3 సార్లు కూడా మునుగుతున్నారు. ఈ చర్చిలో మునుగుతున్నారు, ఇంకో చర్చిలో మునుగుతున్నారు, మెంబర్షిప్ తీసుకుంటారు. అంటే ఇది చర్చియానిటీ అని పిలుస్తాడు. అది సంగత్వం. నేను క్రైస్తవుడిని, మా అమ్మ క్రైస్తవురాలు, మా నాయన క్రైస్తవురాలు, మా నాయనమ్మ ఆ నాయనమ్మ ముందు నుంచి ముత్తాతల కంటే మేము క్రైస్తవులు కాబట్టి అది ఒక లెగసీ. మనం అదే చర్చి కాబట్టి లెగసీ. ఇది చర్చియానిటీ. దీంట్లో ఏంటో తెలుసా? అంతా ఉచితం. మీరు ఒక మాట చెప్పారనుకో, మీరు నమ్ముకుంటారా? నమ్ముకుంటున్నాం, అంత అయిపోయారు, మీరు క్రిస్టియన్ అయిపోయారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెబుతారు. దెర్ ఇస్ అనదర్ సైడ్ ఆఫ్ ద గ్రేస్, కాస్ట్లీ గ్రేస్ అంట. అది ఎంత కాస్ట్లీయో తెలుసా? కాస్ట్లీ అంటే మీ అందరికీ అర్థం అవుతుంది, ఎందుకంటే ఈరోజు కాస్ట్లు అన్నీ పెరుగుతున్నాయి. కాస్ట్లీ గ్రేస్ ఎంత విలువైందో తెలుసా? దేవుని యొక్క కుమారుణ్ణే బలి పొందు. ఆయన మనల్ని కృపతో ప్రేమించాడు కాబట్టి ఆ కృప ఏం చేసింది తెలుసా? దేవుని యొక్క సొంత కుమారుణ్ణే ప్రాణం తీసుకుంది. ఆయన ఆ పుస్తకంలో ఒక మాట రాస్తాడు. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు ట్రాన్స్లేట్ ఇట్ అండ్ టెల్ ఇట్ టు యు. ఆయన ఒక మాట చెబుతాడు ఆ పుస్తకం. మిమ్మల్ని దేవుడు పిలిచినప్పుడు మీ పిలుపులో ఏముందో తెలుసా? క్రీస్తు కోసం చావడానికి పిలుపు ఉంది అని చెబుతాడు దాంట్లో. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు అంట ఈ కాస్ట్లీ గ్రేస్లో చెబుతాడు ఆయన మీ పిలుపులోనే. ఎందుకంటే మిమ్మల్ని పిలిచినోడు తన పిలుపు కోసం ఏమైపోయాడు? ఆయన చచ్చిపోయాడు. ఆయన తండ్రి పంపించాడు కాబట్టి తన పిలుపు కోసము మనల్ని కాపాడడానికి, మన కోసం సువార్త చెప్పడానికి ఆయన భూమి మీద ఏం చేశాడు? ఆయన చనిపోయాడు. ఈరోజు ఆయన మిమ్మల్ని పిలిచినప్పుడు సువార్త చెప్పడానికి, సువార్తను పంచి దేవుడు మిమ్మల్ని సంఘంగా పిలిచినప్పుడు, క్రైస్తవుడిగా పిలిచినప్పుడు మీ పిలుపులో ఏముందో తెలుసా? మీ చావు ఉంది. మీ పిలుపులో ఏ రోజైతే మీరు క్రీస్తుని అంగీకరించారో ఆ రోజు క్రీస్తు కోసం చావడానికి మీరు పిలువబడ్డారు. ఇది నిజం. ఇది డైట్రిచ్ బోనేఫర్ గారు నమ్మాడు కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారం ఆయన ఏం చేశాడు? నిలబడ్డాడు. చనిపోతున్న యూదుల్ని కాపాడడానికి తన గళాన్ని ఎత్తాడు. ఆ గళాన్ని ఎత్తడం వల్ల ఏమైంది తెలుసా? ఆయన చనిపోయాడు. ఈరోజు నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవత్వం అనేది ఈ యొక్క డైట్రిచ్ బోనేఫర్ గారు తీసుకొచ్చినటువంటి కాస్ట్లీ గ్రేస్ లాంటిది. చీప్ గ్రేస్ క్రిస్టియానిటీ మనకు వద్దండి. ఈ చర్చియానిటీ వల్ల ఉపయోగం లేదు. ఇది మతాల మధ్యన గొడవ పెడతా ఉంటుంది, కులాల మధ్యన గొడవ పెడతా ఉంటుంది, సంఘాల మధ్యన గొడవ పెడతా ఉంటుంది. క్రైస్తవత్వం అనేటువంటి గలీలేని సంఘంలో ఉండే ముసుకేసుకుని ఆ ముసుగులో పబ్బం గడుపుకుంటూ ఆకలి తీర్చుకుంటూ తన యొక్క భవిష్యత్తు కోసం మనుగులాడుతూ ఈ ప్రాంతం నుంచి ఈ అద్దరి నుంచి ఆ అద్దరికి, ఆ అద్దరి నుంచి ఈ అద్దరికి తిరుగుతూ ఉంటుంది. అంతే. ఈ క్రిస్టియానిటీ వల్ల మనకు ఉపయోగం లేదు. నేను ఈరోజు మీకు చెప్పేటువంటి క్రైస్తవత్వం ఏంటో తెలుసా? యోహాను గారు 9వ అధ్యాయంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తే మన యొక్క పూర్వీకుడు.
ఆ వ్యక్తే మన యొక్క పూర్వీక తండ్రి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ గుడ్డివాడు నిజంగా ఎటువంటి జీవితాన్ని జీవించాడో ఈ రోజు క్రైస్తవులైన మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించాము. ఒకప్పుడు మనం వీఆర్ బెగర్స్. సమాజంలో గుర్తింపు లేనటువంటి ప్రజలను, అటువంటి ప్రజలను దేవుడు ఏం చేసి తెలుసా? హి హాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ లైఫ్స్ ఫ్రమ్ అవర్ క్రిపుల్నెస్. మనల్ని ఆయన మార్చాడు. మార్పు స్పష్టంగా కనపడాలి మనలో. అందుకే ఆయన చెబుతూ ఉన్నాడు, క్రిపుల్ మ్యాను, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరిని కలిసినా నేనేం చేస్తాను? దేవుడు నన్ను మార్చినటువంటి జీవితాన్ని సారాంశంగా పెట్టుకుని ప్రతి వారి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతాను? మారిన నా జీవితాన్ని క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తాను. మీరు పెట్టగలలు చెప్పక్కర్లేదు, కొత్త కొత్త కథలు చెప్పక్కర్లేదు. మీ నేబర్స్ని అడిగితే చెబుతారు మీరు ఎంత మారారు అని. ఈ మధ్యన కొత్తగా వింత వచ్చింది, మీ అందరూ అర్థం చేసుకోవాలి. నేను క్రైస్తవుడిగా చెబుతూ ఉన్నాను. ఈ మధ్యన కొత్త బోధన తెలుసా? ఆఫీసులోకి వెళ్ళి కరపత్రాలు పట్టుకుని సువార్తలు చెప్పేస్తున్నారు. ఎవరికి కావాలండి మీ కరపత్రాలు సువార్త? చిన్న మైక్ తగిలించుకుని సువార్తలు చెబుతుండే ఎవరికి కావాలి? మీ జీవితం మారకుండా మీరు కరపత్రాలు చెబితే జనం మారతారా? జీవితం అనేది బ్లైండ్ మ్యాన్ మనకు గుర్తు చేస్తున్నాడు, పుట్టుగుడ్డివాడు. అదేంటి తెలుసా? మారిన మీ జీవితమే క్రీస్తు యొక్క సందేశం. మారిన మీ జీవితమే క్రీస్తు యొక్క గాస్పల్, సువార్త. ఈరోజు 21వ శతాబ్దంలో చెప్పాల్సిన సువార్త 21 శతాబ్దాల ముందు చెప్పిన సువార్త కాదండి. ఈ రోజు చెప్పాల్సిన సువార్త తెలుసా? వన్స్ ఐ వాజ్ బ్లైండ్. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, నేను ఇప్పుడు చూస్తూ ఉన్నా. ఒకప్పుడు నేను అంధుడిని, దేవుడు ఈ రోజు నాకేం చేశాడు? దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క పరిపూర్ణతను, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే సంపూర్ణతను దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి వర్తమానాన్ని మనం ఏం చేయాలి? ప్రజలకు బలంగా తీసుకెళ్ళాలి. ఒకవేళ డ్రైట్ రిచ్ బోనఫైర్ లాగా దేవుడు కనుక నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుని వాక్యం కనుక నేను దర్శిస్తూ ఉంటే, క్రీస్తు కోసం బతకాలని కనుక దేవుడు నీతో చెబుతూ ఉంటే, ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నా. మీ పిలుపులో దేవుడు ఆయన పిలుపులో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ పిలుపులో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. అదేంటో తెలుసా? నా కోసం నువ్వు బ్రతుకు, నా కోసం నువ్వు చావు, నా యొక్క సువార్తను నువ్వు నీ యొక్క భుజాల మీద వేసుకో. ఆ రోజు గుడ్డివాడు ఏ విధంగా వెళ్ళాడు? తండ్రిని విడిచిపెట్టాడమ్మా, తల్లిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, ఆస్తిని విడిచిపెట్టాడు, తనకున్నటువంటి యావదాస్తిని విడిచిపెట్టాడు, సాంప్రదాయాన్ని విడిచిపెట్టాడు, కట్టుబాట్లను విడిచిపెట్టాడు. ఒంటి మీద ఉన్న గుడ్డతో బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి ఏం చెబుతున్నాడు? నేను క్రీస్తు కోసము చావడానికైనా సిద్ధమే, నన్ను వెలివేసుకోండి, నేను క్రీస్తు కోసం బతుకుతానండి. ఈ రాత్రికాల సమయంలో అటువంటి తీర్మానం మనం క్రీస్తు కోసం చేయగలము? దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో ఒక 2 నిమిషాలు మన అందరం కూడా ఆలోచిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్న సమయం అయిపోయింది, నాకు ఇచ్చింది కూడా. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఒక ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. వీలైతే మీ ప్రదేశాల్లో లేచి నిలబడండి. దేవుని వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సువార్త మీ కుటుంబాన్ని దర్శించిన రోజును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క రోషం కలిగిన మాటలు మీ హృదయాల్లో పనిచేసినటువంటి రాత్రిని జ్ఞాపకం చేసుకోండి. మీరు నిస్సహాయతలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మీతో మాట్లాడి మీ కుటుంబాన్ని రక్షించిన దినాన్ని రాత్రికాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని రక్షించి. అందరూ కూడా కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన మనందరం కూడా కలిసి చేద్దాం. అవును ప్రభా, ఒకప్పుడు గుడ్డివాడి బ్రతికే, నాకు గుర్తింపు లేదు, నువ్వు వాడేనా అని ప్రజలు అడిగారు. ఒకప్పుడు గుడ్డివాడని పిలుస్తున్నారు. అటువంటి పరిస్థితుల నుంచి నువ్వు నన్ను రక్షించావు ప్రభు. నా జీవితాన్ని ఒక ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్గా, మూగవాడిని, అంధుడిని, మాటలేడలేనటువంటి వాడిని, అంగవైక్యం కలిగినటువంటి వాడిని, భవిష్యత్తు లేనివాడిని, ప్రజల చేత శపించబడిన వాడిని, ప్రజల చేత నానా విధముల మాటల చేత విరగగొట్టబడిన వాడిని, చావే సరళం అనుకున్న వాడిని. కానీ ప్రభా, నీ వాక్యం నన్ను దర్శించింది. ఐ వాంట్ టు థ్యాంక్ యూ జీసస్. నేను నీ కృతజ్ఞత చెల్లిస్తాను ప్రభా, ఎందుకంటే నువ్వు నన్ను దర్శించావు. మా అమ్మను దర్శించావు, మా తండ్రిని దర్శించావు, మా బంధువులను దర్శించావు. నా జీవితాన్ని నువ్వు మార్చావు ప్రభా. మారిన నా జీవితం ఉందిరా. నేను ఈరోజు నిన్ను చూడగలుగుతూ ఉన్నాను, నీ వాక్యాన్ని నేను ధ్యానించగలుగుతూ ఉన్నాను, నీ వాక్యం నాతో మాట్లాడుతూ ఉంది ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుని వాక్యం నీతో కనుక మాట్లాడకపోయినట్లయితే ఈ రాత్రి కాలంలో మరొకసారి మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, విరిగి నలిగిన హృదయంతో దేవుని అడుగుదాం. ప్రభా, ఈ రాత్రి నువ్వు నన్ను దర్శించు. నా పిలుపు నాకు గుర్తొస్తుంది ప్రభా. నేను నీ కోసము నిలబడినటువంటి రాత్రి నాకు గుర్తొస్తుంది. మరొకసారి నేను నీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటాను. నా పిలుపులో
నా భవిష్యత్తు ఉంది, నా పిలుపులో నీ కోసం బ్రతికేటువంటి సవాళ్ళు ఉన్నాయి ప్రభా. అవసరమైతే నా పిలుపులో నీ కోసం చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ప్రభా. నేను ఈ రాత్రికాల సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటా ప్రభా. నీ కోసం ఒకరోజు బ్రతికినా సరే చాలు నాయన. కాదే నేను నీ కోసమే బ్రతుకుతా ప్రభా. లోకం కోసం కాదు, ఆస్తి కోసం కాదు, అంతస్తుల కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు ప్రభా. నువ్వు నేను కలిగినటువంటి వ్యక్తిగా, అవును నేను ఉద్యోగం చేసే కాడ చెబుతా, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెని. దేవుడు నా జీవితాన్ని దర్శించాడు. నేను గుడ్డివాడినే, కానీ దేవుడు నాకు చూపించాడమ్మా. మహాపరిశుద్ధ మహోన్నతుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వడ్లపూడి ప్రాంతాన్ని మీరు ప్రేమించి మమ్మల్ని క్రైస్తవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. మేము క్రైస్తవులుగా సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం ప్రభు. అవును గుడ్డివాడు మా పూర్వీకుడు ప్రభు, నీ కోసం నిలబడ్డాడు. వీధి వీధికి వెళ్ళాడు, ప్రతి గడపకు వెళ్ళాడు, ప్రతి వ్యక్తిని దర్శించాడు. నేను గుడ్డివాడిని, దేవుడు నాకు చూపించాడని చెప్పాడు. దేవుడు నాకు భవిష్యత్తు ఇచ్చాడని చెప్పాడు. దేవుని యొక్క సువార్తను నా నోటిలో పెట్టాడని చెప్పాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు, నీ కోసం చావాలని, నీ కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. మేము మరలా ఈ రాత్రికాల సమయంలో మా పిలుపుని జ్ఞాపకం చేసుకున్నాం, మా ఏర్పాటును జ్ఞాపకం చేసుకున్నాం, నీ కోసం బ్రతకాలని తృష్ణను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు నువ్వు మాతో మాట్లాడు నాయన, మమ్మల్ని దర్శించిన ఆయన. పరిశుద్ధాత్మ దేవ మా హృదయాల్లో నువ్వు కార్యాన్ని చేయను ఆయన. నీ కోసం బ్రతకాలి ప్రభా. అవసరమైతే నీ కోసం మేము చావాలైనా, కానీ నిన్ను విడిచిపెట్టి జీవించే జీవితం మాకు వద్దు ప్రభు. మేము బ్రతకడానికి ఇష్టపడతలేదు. ఇక్కడ ఉన్న సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభు. ఈ పశ్చాత్తాప పండుగలు మీరు జరిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. మేము బాప్తిస్మ ఇచ్చే యోహానులాగా కాదు, మరియలాగా కాదు, నికోదేములాగా కాదు, సమరయ సంఘంలాగా కాదు, గలీలాగా పూటు కోసం తిరిగే క్రైస్తవులు కాదు నాయన. నీ కోసం నాయన మా సమస్తాన్ని విడిచిపెట్టి నిలబడే క్రైస్తవులం ప్రభు. ఐ వాంట్ టు థ్యాంక్ యూ జీసస్. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తాను ప్రభు, ఎందుకంటే నువ్వు నన్ను దర్శించావు, మా అమ్మను దర్శించావు, మా తండ్రిని దర్శించావు, మా బంధువులను దర్శించావు. నా జీవితాన్ని నువ్వు మార్చావు ప్రభు. మారిన నా జీవితం ఉందిరా. నేను ఈరోజు నిన్ను చూడగలుగుతూ ఉన్నాను, నీ వాక్యాన్ని నేను ధ్యానించగలుగుతూ ఉన్నాను, నీ వాక్యం నాతో మాట్లాడుతూ ఉంది ప్రభు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుని వాక్యం నీతో కనుక మాట్లాడకపోయినట్లయితే ఈ రాత్రి కాలంలో మరొకసారి మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. విరిగి నలిగిన హృదయంతో దేవుని అడుగుదాం, ప్రభువా ఈ రాత్రి నువ్వు నన్ను దర్శించు. నా పిలుపు నాకు గుర్తొస్తుంది ప్రభువా. నేను నీ కోసం నిలబడినటువంటి రాత్రి నాకు గుర్తొస్తుంది ప్రభువా. మరొకసారి నేను నీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటాను. నా పిలుపులో నా భవిష్యత్తు ఉంది, నా పిలుపులో నీ కోసం బ్రతికేటువంటి సవాళ్ళు ఉన్నాయి ప్రభా. అవసరమైతే నా పిలుపులో నీ కోసం చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ప్రభా. నేను ఈ రాత్రికాల సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటా ప్రభా. నీ కోసం ఒకరోజు బ్రతికినా సరే చాలు నాయన. కాదే నేను నీ కోసమే బ్రతుకుతా ప్రభా. లోకం కోసం కాదు, ఆస్తి కోసం కాదు, అంతస్తుల కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు ప్రభా. నువ్వు నేను కలిగినటువంటి వ్యక్తిగా, అవును నేను ఉద్యోగం చేసే కాడ చెబుతా, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెని. దేవుడు నాకు జీవితాన్ని దర్శించాడు. నేను గుడ్డివాడినే, కానీ దేవుడు నాకు చూపించాడమ్మా. మహాపరిశుద్ధ మహోన్నతుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ వడ్లపూడి ప్రాంతాన్ని మీరు ప్రేమించి మమ్మల్ని క్రైస్తవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. మేము క్రైస్తవులుగా సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం ప్రభు. అవును గుడ్డివాడు మా పూర్వీకుడు ప్రభు, నీ కోసం నిలబడ్డాడు ప్రభు. వీధి వీధికి వెళ్ళాడు, ప్రతి గడపకు వెళ్ళాడు, ప్రతి వ్యక్తిని దర్శించాడు. నేను గుడ్డివాడిని, దేవుడు నాకు చూపించాడని చెప్పాడు, దేవుడు నాకు భవిష్యత్తు ఇచ్చాడని చెప్పాడు.
దేవుని యొక్క సువార్తని నా నోటిలో పెట్టాడని చెప్పాడు ప్రభు. ఒక నిర్ణయం తీసుకున్నాడు, నీ కోసం చావాలని, నీ కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. మేము మరలా ఈ రాత్రికాల సమయంలో మా పిలుపుని జ్ఞాపకం చేసుకున్నాం, మా ఏర్పాటుని జ్ఞాపకం చేసుకున్నాం, నీ కోసం బ్రతకాలంటే తృష్ణను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, నువ్వు మాతో మాట్లాడు నాయన, మమ్మల్ని దర్శించిన ఆయన. పరిశుద్ధాత్మదేవ, మా హృదయాల్లో నువ్వు కార్యాన్ని చేయి నాయన. నీ కోసం బ్రతకాలి ప్రభా, అవసరమైతే నీ కోసం మేము చావాలి నాయన. కానీ నిన్ను విడిచిపెట్టి జీవించే జీవితం మాకు వద్దు ప్రభు. మేము బ్రతకడానికి ఇష్టపడతలేదు. ఇక్కడున్న సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఈ పశ్చాత్తాప పండుగలు మీరు జరిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. మేము బాప్తిస్మిచ్చి యోహానులాగా కాదు, మరియలాగా కాదు, నికోదేములాగా కాదు, సమరయ సంఘంలాగా కాదు, గలీలాగా కూటి కోసం తిరిగే క్రైస్తవులు కాదు నాయన. నీ కోసంనైనా మా సమస్తాన్ని విడిచిపెట్టి నిలబడే క్రైస్తవులు ప్రభు. 10% ఉందంట. మా పిలుపు కోసం దేని విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతకడానికి సహాయం చేయాలి. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. మీ యొక్క దర్శనాన్ని బట్టి మీకు వందనాలు. మేము మమ్మల్ని దర్శించిన ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత నీకు చెల్లిస్తూ యేసయ్య జీవనామమున అడిగి కూర్చున్నాము. మంచిది.